ఈరోజు లైబ్రరీ డిజిటలైజేషన్ గురించి కూడా ఈ కార్యక్రమం తీసుకున్నారు గౌరవ వైస్ ఛాన్సలర్ గారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించాల్సిందిగా గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారిని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారిని వేదికగా రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. అదేవిధంగా మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మన్నం వెంకటరాయుడు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి గౌరవ అతిథులు మన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎల్వికే రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా మరొక గౌరవ అతిథి డైరెక్టర్ గారు పుష్ప చక్రపాణి గారు వేరే మీటింగ్ లో ఉన్నారు, త్వరలో వచ్చి మనకు యాడ్ అవుతారు. ఇప్పుడు డాక్టర్ ప్రొఫెసర్ ఎన్ రజని గారిని ఇన్ఛార్జ్ లైబ్రరీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సంధ్య గారిని బొకేతో ముఖ్య అతిథి మన్న వెంకటరాయుడు గారిని సాధారణంగా స్వాగతం చెప్పాల్సిన కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈనాటి మన ముఖ్య అతిథి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన్నం వెంకటరాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం, స్వాగతం. నిజానికి ఇది ఒక వర్కింగ్ టైటిల్ లాగా లైబ్రరీ డిజిటలైజేషన్ అని పెట్టినారు, కానీ ఉద్దేశం అది కాదు. ఉద్దేశం అది ఎందుకు కాదని అంటున్నానంటే, బహుశా లైబ్రరీ నుంచి పెడుతున్నారు కాబట్టి రజని గారు ఎటువంటి ఆడిట్ ఇబ్బందులు రాకుండానో సాంకేతిక ఇబ్బందులు రాకుండానో పెట్టుంటారు. కానీ ఇదొక నిజానికి ఒక విలక్షణమైనటువంటి అకాడమిక్ ఆవశ్యకతను తెలియజేసేటువంటి ఒక కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. రాయుడు గారి గురించి, రాయుడు గారి కంటే ముందు మనసు ఫౌండేషన్ గురించి నేను చాలా కాలం క్రితం విన్నాను. సరే, ఎవరు వినా అని అనుకున్నాను. మనసు ఫౌండేషన్ దాదాపు ఒక 20 సంవత్సరాల కింద వచ్చినటువంటి ఆలోచన. 20 సంవత్సరాలుగా ఇటు పుస్తకాలు, సినిమాలకు సంబంధించిన పుస్తకాలు, పత్రికలు, అదేవిధంగా జనరల్ పత్రికలు, ఇవన్నిటిని వాళ్ళు డిజిటలైజ్ చేసుకుంటూ పోతున్నారు. ఎవరైనా ఎందుకు డిజిటలైజ్ చేస్తారు? మనం ఒక పెద్ద యూనివర్సిటీ, ఒక 43 సంవత్సరాల చరిత్ర ఉంది మనకి. మన దగ్గర దాదాపు 1,50,000 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. మనం చాలా సందర్భాల్లో డిజిటలైజేషన్ ఆలోచనకు వెళ్ళినా మనం చేయలేకపోయాం, అది సాధ్యం కాలేదు. అటువంటిది ఒక వ్యక్తి దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని తెలుగు నేల మీద వచ్చినటువంటి అన్ని రకాల సాహిత్య ప్రక్రియలను, అన్ని రకాల సాంస్కృతిక అంశాలతో ముడిపడినటువంటి గ్రంథాలను, అంటే ప్రాచీన గ్రంథాల నుంచి మొదలుపెట్టి రామాయణ, మహాభారత, భాగవతాల నుంచి మొదలుపెట్టి సినిమా పాటల దాకా ఎందుకు ఈయన డిజిటలైజ్ చేస్తున్నాడు అనేటువంటిది నిజంగా చాలామందికి అర్థం కాలేదు మొదట్లో. సరే, అది ఒక ఆర్కైవ్ డెవలప్ చేయడానికి చేస్తున్నారని అనుకుంటే, కొంతకాలానికి ఎవరి రచనలైనా, వాళ్ళ దగ్గర ఉన్న ఏ లైబ్రరీ అయినా, వాళ్ళ పర్సనల్ కలెక్షన్ అయినా సరే వాళ్ళు డిజిటలైజ్ చేసేటువంటి పనికి పూనుకున్నారు. అట్లా ఇప్పటికీ కొన్ని లక్షల పుస్తకాలు, ఇంకా చెప్పాలంటే నిన్న మొన్న నేను అక్కడ చూశాను, దగ్గర 2.5 కోట్ల పేజీలు, ఇప్పటికే 1.5 పేజీలను వాళ్ళు ఆర్గనైజ్ చేసి పెట్టినారు. ఈ సంవత్సరం చివరికల్లా ఒక 3 కోట్ల పేజీలను వాళ్ళు స్కాన్ చేసి, డాక్యుమెంట్ చేసి, ప్రాసెస్ చేసి ఆన్లైన్లో పెట్టేటువంటి పనులని చేస్తున్నారు. చాలా ప్రముఖమైనటువంటి రచయితలు, కాళీపట్నం రామారావు గారి నుంచి మొదలుపెట్టి
అనేక మంది వ్యక్తిగతంగా కలెక్ట్ చేసుకున్నటువంటి పుస్తకాలను కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో డిజిటైజ్ చేసి పెడుతున్నాం. సరే, ఇది విన్న తర్వాత నేను చాలా కాలం నుంచి, నేను డైరెక్టర్ అకాడమిక్గా ఉన్నప్పటి నుంచి కూడా లైబ్రరీని డిజిటలైజ్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. దానికంటే ముందు మనకు నార్ల వారు చాలా విలువైనటువంటి అరుదైనటువంటి పుస్తకాలన్నీ మనకి ఇచ్చారు. మాతో పనిచేసిన వాళ్ళకి తెలుసు, మేము ఒక 10-15 నెలల నుంచి దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేటువంటి దాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితోటి పనిచేసాం. సరే, అది ఏదో రకంగా మొన్న ఒక 3 సంవత్సరాల క్రితం వాటిని మెయిన్ లైబ్రరీలో భాగంగా అటు పంపించాం. అవి మెయిన్ లైబ్రరీలో ఇప్పుడు ఉన్నాయి. కానీ వాటిని ఎంతకాలం, ఎందుకంటే దానిలో కొన్ని మొత్తానికి మన దగ్గరికి వచ్చి కూడా ఒక 25 సంవత్సరాల పైన అవుతున్నాయి. ప్రతి సంవత్సరం వారి పేరు మీద మనం లెక్చర్ పెడుతున్నాం, ఆ లైబ్రరీలో ఆ పుస్తకాలను ఉంచుతున్నాం, కానీ అవి ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ప్లస్ వాళ్ళని ఎట్లా జాగ్రత్త పరచాలనో కూడా మనకు పెద్దగా తెలియలేదు. 1930s, 40s, 50s ప్రచురించబడినటువంటి పుస్తకాలని తర్వాత కాలంలో కూడా ఉన్నాయి. అవి ఇప్పటికే నార్ల వెంకటేశ్వరరావు గారు 2-3 చోట్ల వాటిని పెట్టినారు. కొంతకాలం హుడా కాంప్లెక్స్ ఉస్మానియాలో ఉన్నాయి, అంతకుముందు కొన్ని చోట్ల మిగతా చోట్ల ఉన్నాయి. మొత్తానికి మన దగ్గరికి వచ్చి కూడా ఒక 25 సంవత్సరాల పైన అవుతున్నాయి. ప్రతి సంవత్సరం వారి పేరు మీద మనం లెక్చర్ పెడుతున్నాం, ఆ లైబ్రరీలో ఆ పుస్తకాలను ఉంచుతున్నాం, కానీ అవి ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ప్లస్ వాళ్ళని ఎట్లా జాగ్రత్త పరచాలనో కూడా మనకు పెద్దగా తెలియలేదు. ఈ సందర్భంగా రజనీ గారు మాట్లాడుతున్నప్పుడు ఈ మనసు ఫౌండేషన్కి సంబంధించిన, అఫ్కోర్స్ తెలిసినప్పటికీ కూడా, నేను ఫిబ్రవరిలో బహుశా మార్చిలో ఖమ్మంలో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కాళీపట్నం రామారావు గారికి సంబంధించిన పుస్తకాల ప్రస్తావన, లేదా అక్కడ జరిగినటువంటి టోటల్ డిజిటల్ ప్రాజెక్ట్ గురించి విన్నప్పుడు నేను వాళ్ళతో అన్నాను, నేను ఒకసారి, వారు బెంగళూరులో ఉంటారని తెలుసు కానీ మిగతా విషయాలు తెలియదు, అక్కడికి వెళ్ళినప్పుడు కలవాలి అని కూడా అనుకున్నాను. తీరా మొన్న వచ్చేసరికి నాకు చాలా దగ్గర మిత్రుడైనటువంటి మన్నెం చంద్రమౌళి గారి బ్రదర్ అని తెలిసి నాకు ఇంకెక్కువ ఆనందం వేసింది. చాలా కాలంగా 30-40 సంవత్సరాలుగా మేము కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళం. వారి గురించి, వాళ్ళ కార్యక్రమాల గురించి విన్నప్పుడు రజనీ గారు నంబర్ ఇస్తే నేను వారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, నేను బెంగళూరు వచ్చేది 5th రోజు, నేను మిమ్మల్ని కలుస్తానంటే నేను హైదరాబాద్లో ఉన్నా, కొండాపూర్లో ఉన్నా, అయితే ఏ టైం అయినా మనం కలవచ్చు అనుకుంటే మొన్న వచ్చి కలిశారు. ఆ సందర్భంగా నాకు ఏమనిపించింది అంటే, వారు చేస్తున్నటువంటి కృషి మనందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది. దానివల్ల వారి గురించి తెలవడం కాదు, పుస్తకానికి ఉండే ప్రాముఖ్యత ఏంటిది అనేది తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పుస్తకానికి ఉండే ప్రాముఖ్యత ఏంటి, ఆ పుస్తకాన్ని చిరస్థాయిగా బతికించడానికి ఒక వ్యక్తి చేస్తున్నటువంటి కృషి ఏమిటి అనేది తెలుస్తుంది. వారు చేస్తున్నటువంటి కార్యక్రమం అంతా కూడా కేవలం ఆయన బాధ్యతగా చేస్తున్నాడు. ఆయన ఒక్క పైసా కూడా తీసుకోడు. ఈ మొత్తము ఇన్ని కోట్ల పేజీల పుస్తకాలు చేస్తున్నాడు. అంతేకాకుండా ఆయనకు ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో కొంత పొలం ఉంటే, ఆ పొలంలోనే ఈ స్కానింగ్ సెంటర్, ఒక 3 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్కానింగ్ సెంటర్ని పెట్టి ఆ గ్రామంలోని అమ్మాయిల్ని ట్రైన్ చేసి వాళ్ళతోటి ఈ కార్యక్రమం అంతా అక్కడ చేస్తున్నారు. అది ఒక రకంగా ఒక పెద్ద కర్మాగారం, జ్ఞాన కర్మాగారం లాగా, జ్ఞాన భాండాగారం లాగా దాన్ని ఆయన చేస్తున్నాం. ఈ సందర్భంగా మా టీచర్లందరికీ, అదేవిధంగా సాహిత్యంతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం అంతా జూమ్లో రికార్డ్ అయ్యి మా లక్షలాది మంది మా విద్యార్థులకు మా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా పోతుంది. కాబట్టి వారు చేస్తున్నటువంటి కృషిని మనందరం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారిని ఆహ్వానించాం. వెంబడే వారు దీనికి అంగీకరించారు. ఎందుకంటే కేవలం పుస్తకాలు కొనుక్కోవడం వలన ఉపయోగం లేదు, పుస్తకాలను జాగ్రత్తగా భద్రపరచుకోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ పుస్తకం యొక్క విశిష్టతని, ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలని పంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఈ నార్ల వెంకటేశ్వరరావు గారు ఒక 20,000 పుస్తకాలు జీవితం అంతా సేకరించిన అన్ని పుస్తకాలను మాకు ఇచ్చారు. మనం కేవలం భద్రపరుస్తున్నాం వాటిని, కానీ ఆ పుస్తకాలు ప్రజలు ఎవరికి అందుబాటులో లేవు. ఆ పుస్తకాలు చదివే వాళ్ళు ఇంకెక్కడో ఉన్నారు, వాళ్ళకు లైబ్రరీకి యాక్సెస్ లేదు.
మా వాళ్ళకు చదివే అలవాటు లేదు, లైబ్రరీకి వెళ్ళే ఆలోచన లేదు. అటువంటిప్పుడు వాటిని అట్లా వృధాగా పెట్టడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశంగా భావించి దాన్ని డిజిటైజ్ చేయడం వలన పబ్లిక్ యాక్సెస్ కూడా ఇవ్వాలని మేము భావిస్తాం. సరే, కేవలము అవే కాకుండా నిజానికి వారు వచ్చిన సందర్భంగా వారితో పాటు వచ్చినటువంటి మిత్రులు మీ కోర్స్ మెటీరియల్ కూడా మీరు డిజిటైజ్ చేయండి, మేము చాలా ఏళ్ళుగా వింటున్నాం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోర్స్ మెటీరియల్ అంటే నిజంగా కూడా మన ప్రాజెక్ట్లో ఉంది. ఇప్పటికీ 4 జనరేషన్స్ మనం 4 రివిజన్స్ చూసినాం. మొదటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం కోర్స్ మెటీరియల్ని దాదాపు అంతా, ఇంకా కొంత మిస్ అయి ఉండొచ్చు, బహుశా శ్రీనివాస్ గారికి తెలిసి ఉండాలి, వారి టైంలోనే ఇవన్నిటినీ మనం సేకరించి పెట్టినాం. అంటే ఒక 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మన ప్రస్థానంలో మన కోర్స్ కంటెంట్ ఎట్లా మారుకుంటూ వచ్చింది, రైటింగ్ స్టైల్ ఎట్లా మారుకుంటూ వచ్చింది, ప్రముఖమైనటువంటి రచయితలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది అఫ్కోర్స్ ఇవాళటి కొత్త సిలబస్లో వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ పాతది కూడా జ్ఞానం ఎప్పుడు కూడా ఒక ప్రింటెడ్ నాలెడ్జ్ అనేటువంటిది రాబోయే తరాలకు నాలెడ్జ్ కాకుండా పోదు. దాని ప్రాసంగికత మారి ఉండొచ్చు, లేదా కాంటెక్స్ట్ మారి ఉండొచ్చు, కానీ అది కూడా ఒక ఇదే. కాబట్టి దాన్ని మొత్తం కూడా మనం డిజిటల్ రిపాజిటరీలో పెట్టాలనేటువంటి ప్రయత్నం చాలా కాలం చేస్తున్నాం. సరే, వారు మాట్లాడుతున్నప్పుడు వారు నార్ల వారి పుస్తకాలతో పాటు మన కోర్స్ మెటీరియల్ని కూడా పూర్తిగా డిజిటైజ్ చేసి ఫ్రీగా ఇస్తామని చెప్పారు. సరే, మనకు ఫ్రీగా అంటే ఏదైనా అడగవచ్చు కాబట్టి అని అనుకొని నేను ఒక నార్ల వారికి ఎందుకు ఆగుతారు, మొత్తం లైబ్రరీని డిజిటైజ్ చేయండి అని అడిగాను. వాళ్ళు పెద్ద మనసుతో ఇమ్మీడియట్గా ఇప్పటివరకు మేము చేయలేదు కానీ మొత్తం టోటల్ లైబ్రరీని నేను చేసిస్తానని అన్నాడు. అయినప్పటికీ కూడా మీకు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యూలో ఉన్నాయి పుస్తకాలు చాలా, మీరు తెలుగు మటుకు చేయండి సార్, చేసి మాకు ఒక ఫార్మాట్ ఎట్లా చేయాలి, దాన్ని లైబ్రరీని డిజిటల్ ప్రాసెస్లోకి ఎట్లా పోవాలనేటువంటిది చెప్పండి. మా లైబ్రరీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర చాలామంది, ఒక 5-6 మంది 10 మంది వాళ్ళు ఉన్నారు. ఆ 4 కూడా ట్రైన్ చేద్దాం, మీ దగ్గరికి పంపిస్తాం. వాళ్ళని అక్కడ ఈ డిజిటల్ ప్రాసెసింగ్ అంతా ట్రైన్ చేయించండి. ఆ 4 చేయిస్తే ఇంగ్లీష్ పుస్తకాలను మేము ఇక్కడే మీ సహకారంతో హైదరాబాద్లోనే డిజిటైజ్ చేసి దాన్ని నేను ఆ రోజే మొన్ననే చెప్పాను, మీరు మొత్తం మాకు ఈ సహకారం అందించండి, మనస్ ఫౌండేషన్ని మా విశ్వవిద్యాలయంలో శాశ్వతంగా ఆ లైబ్రరీలో ఉంచుతాము, ప్రతి పుస్తకం మీద ప్రతి దీనిలో మా వెబ్సైట్లో కూడా. దాంతోపాటు ఇంకొకటి కూడా అడిగాను, వాళ్ళ దగ్గర ఇప్పుడు 1,00,000 పుస్తకాలు ఉన్నాయి, ఆ 1,00,000 పుస్తకాల లింక్ను కూడా మేము మా వెబ్సైట్ పెడతాము. అంటే మా స్టూడెంట్కి లక్షలాది పుస్తకాలు మీరు చేసినటువంటి ప్రతి పుస్తకం యాక్సెస్లోకి తీసుకొస్తాం. అదేవిధంగా మా పుస్తకాలను కూడా మొత్తం సమాజానికి యాక్సెస్లో ఉండేటట్టుగా చేస్తామని చెప్పాను. వారు దానికి అంగీకరించారు. ఇవాళ పూర్తి ఫార్మల్గా లైబ్రరీని ఎట్లా డిజిటలైజ్ చేయాలి, దాని ప్రాముఖ్యత ఏంది, అది ఎందుకు ఉపయోగం, ఇట్లాంటి చర్చ అవసరం లేదనుకుంటున్నాను నేను. దాని కాకుండా మీ ప్రస్థానం, మీ ప్రయాణం, దాంతోపాటు మీకు ఆసక్తి ఎందుకు కలిగింది, భవిష్యత్తులో మీ లక్ష్యం ఏమిటి, దీన్ని ఎటువైపుగా తీసుకెళ్తున్నారు అనేటువంటి అంశాల మీద. దానితో పాటుగా కొంతమంది మిత్రులు చాలామంది వచ్చారు, వారితో పాటు అటు శ్రీనివాస్ గారు, కె శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, లేదా మిగతా మిత్రులు చంద్రమౌళి, వీళ్ళందరూ వచ్చారు. బయట నుంచి కూడా కొంతమంది వచ్చారు. కాబట్టి ప్రశ్నలు, దానికి సంబంధించిన సమాధానాలు సంభాషణలాగా సాగితే బాగుంటుందని అనుకుంటున్నాను. నేను వారి పర్మిషన్ తీసుకున్నాను. నేను కాసేపట్లో నాకు వేరే మీటింగ్ సెక్రటేరియట్లో ఉంది కాబట్టి నేను అటు వెళ్తాను ముందుగా. కాబట్టి నేను మా రిజిస్ట్రార్ గారు విజయకృష్ణారెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ మిగతా కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ గారు కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రాయుడు గారికి ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన పుస్తకాలు ఫ్రీగా చేసిస్తున్నందుకు కాదు, వారి ఈ కార్యక్రమం చేపట్టినందుకు, దీన్ని ఒక యజ్ఞంలాగా చేస్తున్నందుకు, దానిలో మనల్ని కూడా భాగస్వాములు చేసి వారి ఇక్కడికి వచ్చి వారి సందేశాన్ని ఇస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా మా విశ్వవిద్యాలయం తరఫున, మా అధ్యాపకులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. కాకపోతే మీరు బయలుదేరే హడావిడి మళ్ళీ కాబట్టి మన అతిథి చిరు సత్కారం మీ చేతుల మీదుగా జరిపించేసి కార్యక్రమాన్ని కొనసాగాలి.
వెన్నలాంటి మనసున్న వెంకటరాయుడు గారు. ఎందుకంటే ఎందుకు వెన్నలాంటి మనసు అంటానంటే, ఇప్పుడే వీసీ గారు చెప్పారు. అంటే నేను 2 minutes టైం తీసుకుంటాను కాబట్టి వేదిక మీద ఉన్న అందరికీ ఏదంతా లేకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాను. మా నార్ల పుస్తకాలను డిజిటలైజ్ చేయండి అని అనుకొని, అందుకోసమని వారిని కలవాలనుకొని ఆహ్వానించిన మీదట అవి చేస్తామంటే వెంటనే లైబ్రరీ అంతా అంటే ఓకే చేసేద్దాం, కోర్స్ మెటీరియల్ అంటే చేసేద్దాం. అటువంటి వెన్నలాంటి మనసున్న వెంకటరాయుడు గారు. I request Director Academic Garu to come onto the dais, please. Madam, please. ఒక ముగ్గురు, వెంకటరాయుడు గారు, వారి సోదరులు డాక్టర్ గోపిచంద్ గారు, కార్డియాలజిస్ట్ ఇక్కడ మన స్టార్ హాస్పిటల్. వారు కూడా అంటే సమాజ సేవ అనేది ఎట్లా ఉంటుందంటే, వీరేమో ఒక పైసా తీసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే ఆ మాట దేశంలో ఉండే తెలుగు పుస్తకాలన్నీ డిజిటలైజ్ చేస్తూ ఉంటే, వారి సోదరుడు డాక్టర్ సేవలు అందిస్తూ హృదయ అనే ఫౌండేషన్ పెట్టి ఇంకొంచెం సమాజ సేవ చేస్తున్నారు. అట్లాగే ఇంకొక కజిన్ సోదరులు ఇక్కడ ఉన్నారు, మన చంద్రమౌళి గారు. వారు జర్నలిస్ట్, ఒకరేమో ఇంజనీర్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్ వెంకటరాయుడు గారు, ఒకరు డాక్టరు, ఇంకొకరు జర్నలిస్ట్ కమ్ పబ్లిషరు, రైటర్. ఈ ముగ్గురు కలిసి తెలుగు సాహిత్యాన్ని, భాషని భావితరాలకు అందించడానికి, ఎందుకంటే మనకి తాళపత్ర గ్రంథాలు, అది అయిన తర్వాత ఇంకు పెన్తో రాయడం, తర్వాత ప్రింటు, తర్వాత అవి పెట్టుకోవడానికి చోటు లేకపోవడం, చెదులు పట్టడం, పాడైపోవడం, బయటడం, తోకామిటేయడం. ఇది కాకుండా భావితరాలకి మొత్తం సాహిత్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అందించాలి అనేటువంటి ఒక సమున్నతమైనటువంటి లక్ష్యంతో వెంకటరాయుడు గారు దీనికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంతో పాటు ఈ పుస్తకాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఎవరెవరైతే ఉన్నాయో వాటివి ఎక్కడైనా ప్రచురణ కాకుండా ఉన్నవి వెతికి వెలిగి తీసి, శ్రీశ్రీ గారి రచనలు కావచ్చు, కాళీపట్నం రామారావు గారి రచనలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వెలిగి తీసి వాటిని ప్రచురించడం కూడా చేస్తున్నారు. అండ్ ఈ స్కాన్ చేసిన తర్వాత ఆ పుస్తకాలు మళ్ళీ ఎవరికొరికి ఇచ్చి ఎక్కడన్నా భద్రపరచగలిగితే భద్రపరచవచ్చు. సో ఇటువంటి ఒక సమున్నతమైనటువంటి లక్ష్యంతో చేస్తున్నారు. అయితే ఈ ట్రస్ట్ ఎన్జిఓ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నెల్లూరే కదా సార్, నెల్లూరు నుంచి. ఎందుకంటే తిక్కన సోమయాజి ప్రాంతం సాహిత్యానికి నిలయం, జర్నలిజానికి కూడా బాగా కేంద్ర బిందువుగా, చాలా కేంద్రాల్లో అదొక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి నెల్లూరు నుంచి ప్రారంభించి ఇక్కడ బెంగళూరులో కూడా యాక్టివిటీలు జరుగుతున్నాయి, ఒంగోలులో, హైదరాబాద్లో, రకరకాల ప్రాంతాల్లో ఉంటూ ఎవరు ఏం అడిగినా సరే వెంటనే అంగీకరిస్తూ వాటిని డిజిటలైజ్ చేస్తున్నారు. ఇప్పుడే వీసీ గారు ప్రస్తావించారు, సినిమాలకు సంబంధించి, బాలల సాహిత్యానికి సంబంధించి వీడియోలు అన్ని డిజిటలైజ్ చేసి భావితరాలకు అందించడానికి చేస్తున్న వాళ్ళ కృషికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ లైబ్రరీని డిజిటలైజ్ చేస్తే లక్షల మంది స్టూడెంట్స్కి, ఆ రకంగా పోటీ పరీక్షలుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరికీ ఉపయుక్తంగా ఉండేటట్టుగా చేయడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో భాగంగా అతిథిని పరిచయం చేయాల్సిందిగా రజనీ గారిని కోరుతున్నాను. సభకు నమస్కారం. నేను నిజంగా మనసు రాయుడు గారు అంటే మనసు ఫౌండేషన్ పేరు గురించి కూడా మీకు చెప్పాలి. మనసు రాయుడు గారితో మాట్లాడితే మనసు నిండిపోయినట్టుగా అనిపించింది మొట్టమొదటిసారి ఫోన్లో మాట్లాడితే. అంటే సార్తో ఇట్లా మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను సార్, నేను సో అని నేను పరిచయం చేసుకొని చెప్పిన తర్వాత, మనసు రాయుడు గారితో మాట్లాడిన తర్వాత మనసు నిండింది అని వెంటనే నేను మెసేజ్ కూడా పెట్టాను సార్కి. అంటే సార్తో మాట్లాడుతూ ఉంటే ఒక ఆత్మీయత కనపడింది. నిజానికి మనసు ఫౌండేషన్ గురించి కూడా చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళ నాన్న అమ్మ పేరుతోటి వీళ్ళు ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. మన్నం నరసింహం సుబ్బమ్మ వాళ్ళ అమ్మ పేరు, నరసింహం గారు వాళ్ళ నాన్న పేరు. మన్నం నరసింహం సుబ్బమ్మ, ఆ 3 మొదటి అక్షరాలతోటి మనసు ఫౌండేషన్ అని వీళ్ళు 2006లో ప్రారంభించారు. నిజంగా అప్పటి నుంచి కూడా ఎంతో సాహిత్య కృషి చేస్తూ ఉన్నారు. రావి శాస్త్రి, కాళీపట్నం, ఇప్పటిదాకా మన స్పీకర్స్ చెప్పినట్టుగా, వీసీ గారు, రిజిస్ట్రార్ చెప్పినట్టుగా ఎంతో సాహిత్య కృషి చేశారు. అయితే నిజానికి ఆయన బయోడేటా చదివితే సాహిత్య కృషే కాదు, ఆయన చాలా చాలా విషయాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మీరు, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో బిఎస్సి చేశారు, బెంగళూరు ఐఎస్సిలో పీజీ ఎంఎస్సి చేశారు. చేసిన తర్వాత ఆయన పిహెచ్డి కూడా చేశారు. పిహెచ్డి చేసిన సందర్భం విషయంగా నాకు తెలియదు నిజానికి. పాపం సారు నేను డాక్టరేట్ అమ్మా అని చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఆయన బయోడేటా అంతా చదివితే ఆయన పిహెచ్డి కూడా చేశారు. ఆయన ఒక విజ్ఞానవేత్తగా కూడా మనకు కనిపిస్తారు. అయితే ఒక విజ్ఞానవేత్త, సాహిత్యం ఒక్కటే కాదు, వ్యాపార రంగంలో కూడా ఆయన చాలా
ప్రముఖమైనటువంటి స్థానాన్ని వహించారు. కొన్ని పేటెంట్లు, ఒక 5-6 పేటెంట్లు కూడా ఆయన పేటెంట్లు కూడా తెచ్చుకున్నారు. అంటే ఒక్క రంగం అని కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా వెంకటరాయుడు గారు చేయనటువంటి కృషి లేదు. ఆయన చేసినటువంటి ఆ కృషిని నిజంగా అభినందించవలసినటువంటి సందర్భం. ఇదంతా చదవడం చాలా కృత్రిమంగా ఉంటుంది కాబట్టి నేను ఆయన గురించి ఊరికే మాటల్లో మాత్రమే చెప్తున్నాను. వాళ్ళ తమ్ముడు గోపీచంద్ గారు, వాళ్ళ ఇంకొక తమ్ముడు జర్నలిస్ట్ మన్నం చంద్రమౌళి గారు ముగ్గురు కలిసి ఈ మనసు ఫౌండేషన్ స్థాపించాక మనసు ఫౌండేషన్ నుంచి వాళ్ళు చాలా విపరీతమైనటువంటి ఒక నిబద్ధత, సేవాభావంతో వాళ్ళు ఎన్ని పుస్తకాలు తెచ్చారంటే కాళీపట్నం రామారావు గారి కథానిలయాన్ని మొత్తం వాళ్ళ వెబ్సైట్లో పొందుపరిచారు. కాళీపట్నం రామారావు గారు కాదు, చలసాని ప్రసాద్ గారి పుస్తకాలను కూడా, అంటే ఎవరెవరైతే మంచి పుస్తకాల కలెక్షన్ ఉందో ఆ కలెక్షన్ అంతటిని కూడా వాళ్ళు దొరకబట్టుకొని వాటిని పుస్తకాలన్నింటినీ కూడా స్కానింగ్ చేసి జాగ్రత్తగా పెడుతున్నారు. అంతటితో ఊరుకోకుండా మంచి పుస్తకాలు ఎవరైతే రాశారో వాళ్ళ సాహిత్యాన్ని ప్రచురిస్తూ ఉన్నారు. ఆ ప్రచురణ రంగంలో కూడా వాళ్ళు ఉన్నారు. అంటే ఏ రకమైన సాహిత్య సేవ చేయాలి సమాజానికి అనేటటువంటి ఒక ఆలోచనతో వెంకటరాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, ముఖ్యంగా వాళ్ళ కుటుంబం చేస్తున్నటువంటి కృషి, వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టుకొని ఆ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి కృషి చాలా అభినందించదగ్గది. అయితే ఆ ఫౌండేషన్ ఇంకొక విషయం ఏమిటంటే, నెల్లూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో, కుగ్రామంలో అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకి, అంటే ఒక వయసులో ఉన్నటువంటి 25-26 ఏళ్ళు అమ్మాయిలకి ఒక ఉద్యోగాన్ని కల్పిస్తూ ఉన్నారు. స్కానింగ్ సెంటర్లో ఉన్న వాళ్ళంతా అమ్మాయిలే. యూట్యూబ్లో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మాయిలందరూ కూడా వెంకటరాయుడు గారి గురించి, ఫౌండేషన్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. అంతేకాదు వాళ్ళందరికీ ఒక ఉపాధిని కల్పిస్తూ ఉన్నారు. అయితే ఆ ఉపాధి కల్పించిన అమ్మాయిలంతా పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేస్తూ ఉన్నారట. కానీ ఆ ఊర్లో, ఆ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి కల్పిస్తూ ఆ రకంగా కూడా సేవ చేస్తున్నారు. ఆ వెంకటరాయుడు గారి సేవను మనం అభినందిస్తూ, అదే సందర్భంగా వెంకటరాయుడు గారి మాటల్లోనే మనసు ఫౌండేషన్ గురించి, మనసు ఫౌండేషన్ సమాజానికి, సాహిత్యానికి చేస్తున్న సేవను గురించి మనం ఇప్పుడు విందాం. మనము రాయుడు గారిని చాలా మంది ఒక సాహిత్యవేత్త అనుకుంటారు, కానీ ఆయన శాస్త్రవేత్త. ఆయన 74లో, బహుశా ఈ హాల్లో చాలా మంది ఉంటుంటారు అప్పటికి, 74లోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో బీటెక్లో, అప్పుడు బిఈ అనేవాళ్ళేమో, బిఈలో చేరారు. అక్కడే ఎంఈ చేశారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో చాలా కృషి చేసినారు. పేటెంట్స్ కూడా పొందినారు. వివిధ దేశాల్లో పనిచేశారు. కాబట్టి ఒక శాస్త్రవేత్తగానే పనిచేయాలి తప్ప తెలుగు డిపార్ట్మెంట్ అని ఆయన సాహిత్యవేత్త అనకండి. అంటే సాహిత్యవేత్తలకు పుస్తకాలు ప్రచురించుకోవాలి, దాచుకోవాలనే షోక్ చాలా మందికి ఉంటుంది. కానీ శాస్త్రవేత్తలా పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్ గారికి, రజనీ గారికి, అకాడమిక్ డైరెక్టర్ గారు కూడా వచ్చినట్టున్నారు, అందరికీ నమస్కారం. అలాగే సభాసదులందరికీ కూడా నమస్కారం. నా గురించి కొద్దిగా ఎక్కువగా పొగిడినట్టుగా అనిపించింది నాకు, క్షమించాలి. నేను ఒక్కనే ఏమీ చేయట్లేదు. నేను ఒక పూల దండలో దారం లాంటి వాడిని అనుకోండి మీరు. ఎంతోమంది ప్రత్యక్షంగాను, ఇంకా చాలామంది పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తుంటే, ప్రోత్సహిస్తుంటే మేము ముందుకెళ్ళగలుగుతున్నాం. అందువల్ల ఈ జరుగుతున్నటువంటి పని అంతటికి రాయుడు మాత్రమే కారణం అనేది దయచేసి తుడిపేయండి. రాయుడు ఒక కారణం అన్నట్లుగా మాట్లాడుతున్నాం మనం. పోతే గ్రంథాలయాల డిజిటీకరణ అనేది టాపిక్ అయితే, ఏ టాపిక్ అయినా మాట్లాడచ్చు అని చెప్పారు కానివ్వండి. గ్రంథాలయాల్లో 2 రకాలుగా కనుక తీసుకుంటే, ఒకటేమో ప్రభుత్వానికి సంబంధించినయో లేకపోతే ప్రైవేట్ సంస్థలో పబ్లిక్ పర్పసెస్ కోసం తయారు చేసిన లైబ్రరీలు ఒక రకం అయితే, ఇంకో రకం నిజంగానే పుస్తకాల మీద ఆపేక్షతోటి, రకమైనటువంటి ఇంట్రెస్ట్ తోటి నిజంగా అపరిమితంగా చదివినటువంటి వాళ్ళు చాలామంది తెలుస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న చలసాని ప్రసాద్ లైబ్రరీ పబ్లిక్
జనాలకు అందేటట్టుగా చూడటానికని మొదలెట్టారు. మనసు ఫౌండేషన్ చేసినటువంటి మొట్టమొదటి పర్సనల్ లైబ్రరీ చలసాని ప్రసాద్. ఈ రకమైనటువంటి పర్సనల్ లైబ్రరీస్లో వైవిధ్యం ఉంటుంది. ఈ గవర్నమెంట్ లైబ్రరీస్ తర్వాత కొన్ని సంస్థలు నడిపేటటువంటి లైబ్రరీస్లో దురదృష్టవశాత్తు ఏమిటైతుందంటే వైవిధ్యం ఉండదు. చాలా వరకు పుస్తకాలని సెంట్రలైజ్డ్గా కొని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అంతేగాని లైబ్రరీ ప్రత్యేకంగా ఈ పుస్తకాలు తీసుకోవాలి అనేటటువంటి దృక్పథం ఉండదు. దాదాపు 45,000 పుస్తకాలు ఉన్నటువంటి గౌతమి లైబ్రరీలో 1930కి ముందు ఉన్నటువంటి పుస్తకాలు ఒక 1,500 ఉండొచ్చు అంతే. అది 100 సంవత్సరాలు దాటినటువంటి లైబ్రరీ. అలాగే వేటపాలెం లైబ్రరీ, అక్కడ కూడాను ఇదే పుస్తకాలు 30కి ముందుది తక్కువే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒక వేటపాలెం లైబ్రరీ కనుక తీసేసినట్లయితే మిగతా ఏ లైబ్రరీలో కూడాను పత్రికలను దాచిపెట్టాలి. పుస్తకాలు దాచారు కానీ పత్రికలు ఇవాళ ఎక్కడికి వెళ్ళి అడిగినా కూడా కనపడదు. ఇవాళ ప్రాబబ్లీ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో ఇక్కడ అఫ్జల్గంజ్లో కొన్ని, తర్వాత శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో ఇంకా కొన్ని తప్ప నాకు తెలిసిన ఏ లైబ్రరీ పత్రికల్ని దాచిపెట్టలేదు. వీటితో ఏమిటంటే పాత జ్ఞానాన్ని మనం కనుక తీసుకుదలుచుకుంటే ప్రైవేట్ కలెక్షన్స్ అండ్ ప్రైవేట్ లైబ్రరీస్లోనే ఇంకా ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది. నిన్న రజనీ గారితో పాటు ఇక్కడ లైబ్రరీ కూడా చూశాము. ఇక్కడ కూడాను తెలుగు పీరియాడికల్స్ అంటూ పెద్ద ఏమీ దాచిపెట్టలేదు. అది ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. వాళ్ళ భారతి మ్యాగజైన్స్ కావాలి అంటే ఇంకా ఇబ్బంది పడాల్సిన విషయమే. లక్కీగా మా షాయి గారు, ఆంధ్రభారత్ షాయి గారు 100కి 100% తోటి చేర్చారు. స్కాన్ అయ్యి ఉన్నాయి, ఇండెక్స్ కూడా అయ్యి ఉన్నాయి. ఇది సబ్జెక్ట్ వైజ్ లోపల ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కూడా ఇండెక్స్ చేశారు. అలాగే దాదాపుగా ఆంధ్రపత్రిక సంవత్సరాల సంచికలన్నీ కూడాను తోటి చేరున్నాయి. కానీ ఒక 6-7 వేల పత్రికలు కనీసం 1980లో పబ్లిష్ అయ్యి ఉంటే వాటిలో మన దగ్గర 600-700కి మించి లేవు. అవి కూడాను ఒక ఎన్ని పబ్లిష్ అయినాయి అందులో 1 కాపీ, 3 కాపీలు, 2 కాపీలు ఉన్నటువంటివే ఎక్కువ. బాగా పాపులర్ అయినటువంటి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ లాంటివి కూడా మన దగ్గర 30%కి మించి లేవు. అవి కూడా కొన్ని ఇష్యూస్లో కథలు చింపేసి, కార్టూన్స్ చింపేసి ఉన్నటువంటి కండిషన్లో ఉన్నాయి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఒకదాన్ని మనం ఆర్కైవింగ్ తోటి దాచిపెట్టాలో అంటే అది పరిపూర్ణమైనటువంటి పుస్తకం అయితే మనకు కూడా ఒక రకమైనటువంటి సంతోషం ఉంటుంది. ఒక్కోసారి కనీసం ఒక పేజీ దొరికినా సరే దొరికిందని ఆనందపడతాను తప్పితే అది నిజంగా ఎవరికి ఉపయోగపడదు. ఉపయోగపడాల్సినటువంటి పుస్తకాలన్నింటినీ తోడుకు చేర్చడం అనేది మనసు ఫౌండేషన్ యొక్క లక్ష్యం. ఇందాక చక్రపాణి గారు అడిగారు, అంటే మనల్ని దానికి ప్రేరేపించిన కారణం ఏమిటి డిజిటైజేషన్. యాక్చువల్గా మనసు ఫౌండేషన్ మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వెల్ నోన్ తెలుగు ఆథర్స్ వీలైనంత వరకు దొరుకుతున్నారు. మేము పదం ఏం పడతామంటే సర్వలభ్య రచనల సంకలనాలు అంటాము. ఎందుకంటే ఇంకా కొన్ని మనం దొరకక వదిలేసి ఉండొచ్చు, తర్వాత దొరికే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళకి దొరకటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. అలాంటి అన్నింటినీ ఒకతో చేర్చి పుస్తకం కింద వేయటం, సంకలనం కింద అనేటటువంటిది ఒక దృక్పథం పెట్టుకుని మొదలెట్టాం మొదట్లో. కానీ కొంత దూరం పోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే అసలు ఎట్లా తెలుస్తుంది మనకి ఫలానా తోటి ఈ పుస్తకం ఉంది లేదు, ఫలానా తోటి కథ ఉంది లేదు అన్న విషయం. ఈ
ఇబ్బంది మాకు బాగా ఎక్కడ కనపడిందంటే శ్రీశ్రీ పుస్తకం వేసేటప్పుడు. శ్రీశ్రీ మిగతా పుస్తకాలని అంతకుముందు విరసం వాళ్ళు ఒక సైకిల్ వేశారు, సినిమా పాటలు వేయలేదు. శ్రీశ్రీకి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి గౌరవం, ఏ రకమైనటువంటి నేరుగా ఉన్నటువంటి అనుభవం కూడా సినిమా పాటలే, లేకపోతే మహాప్రస్థానంలో కొన్ని గేయాలు. అలాంటి సినిమా పాటలు వెయ్యాలి అంటే ఇప్పుడు మాకున్న ప్రాబ్లం ఏంటంటే అది శ్రీశ్రీ రాశాడని తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. ఊహించో అనుమానించో ఇది కావచ్చు అంటాం, కాకపోవటం చర్చల్లో పనికిరాదు. సో వీటికి ఉన్నటువంటి ఒకటే పద్ధతి ఏంటంటే సినిమా పాటల పుస్తకంలో పాట మీద ఆయన పాట ఉండాలి, పేరు ఉండాలి. లేకపోతే సినిమా పాటల పుస్తకంలో రాసిన వాళ్ళు 4 పేర్లు కనుకుంటే గ్రామ్ఫోన్ రికార్డు మీదకి వెళ్ళి ఈ పర్టికులర్ పాట ఎవరు రాశారనేది తెలియాలి. ఎంతో డేంజర్ ఏంటంటే అసలు పాటల పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, ఎలా వాటిని మనం సంపాదించి ఎలా వెరిఫై చేయాలి. సరే, చాలా మంది మిత్రులను పట్టుకున్నాము, వాళ్ళు ఎవరో ఒకళ్ళ దగ్గర అడిగితే పాటల పుస్తకం నేను బయటికి ఇవ్వనండి, మీకు కావాలంటే వచ్చి చూసుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు. సరే, ఒక ల్యాప్టాప్ ఒక స్కానర్ తగిలించి ఒక 2 కుర్రాళ్ళని పెట్టి ఎవరి దగ్గర ఒక పుస్తకం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, 200 పుస్తకాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. చివరికి ఆ ప్రాసెస్లో దాదాపు ఒక 70% పాటలు దొరికాయి. ఆ దొరికిన వాటిలో ఎట్లాగైందా చెప్పినట్టుగా గ్రామ్ఫోన్ రికార్డుల్లో విషయాలు తెలియాలి. అలా తెలియటానికి మనకు అప్పటికి ఉన్నటువంటి ఒకటే సోర్స్ వివేక రంగారావు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయన లక్కీగా అప్పటికి ఇండెక్స్ చేయించాడు ఉన్నటువంటి పాటల గ్రామ్ఫోన్ రికార్డ్స్ అన్ని. సో అందువల్ల ఆయన దగ్గర అది కాకుండా ఇంకా కొంతమంది ప్రైవేట్ కలెక్టర్స్ ఉన్నారనమాట, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళటం చూడటం, అలా ఆ పుస్తకం యొక్క కార్యక్రమం పూర్తి చేశాం. అంతకు ముందే కథానిలయంలో ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ మనం డిజిటైజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పటికీ అది ప్రజల కోసంగా చేద్దామని కాదు, కనీసం ఇండెక్స్ చేశాం కాబట్టి వాటిని స్కాన్ చేసి కనుక పెట్టినట్లయితే ఉంటాయి ఒక చోట జాగ్రత్తగా అని. అది 2008లో మొదలెట్టాము. ఇది కథానిలయం మనసు ఫౌండేషన్ కలిపి చేసిన పని. పాటల పుస్తకాలు మొత్తం మనసు ఫౌండేషన్ కోసంగా మాత్రమే చేశాం. అది అయిన తర్వాత మా తమ్ముడు చంద్రమౌళి అన్నాడు అనమాట, ఎలాగ మొదలెట్టాము, అసలు సినిమాలకు సంబంధించినవి ఏవి ఎక్కడా ఒక చోట డిజిటల్ ఫామ్లో దొరకట్లేదు, వాటిని వీలైనంత వరకు ఒకటి చేరుద్దాం అన్నాడు. సో వాడే పేరు పెట్టారు దాన్ని, ఈ చిత్రపురి అని. మనసు ఫౌండేషన్ ఈ చిత్రపురి. దాదాపు 2 సంవత్సరాలు దాని మీద బాగా ఫోకస్గా చేశాం. చేసేసరికి ఏమైపోయిందంటే కొన్ని మ్యాగజైన్స్, ఈ చిత్ర, సినిమా రంగం, సినిమా అట్లాంటివి కొన్ని తీసుకోగలిగాం, కానీ చాలా వరకు దొరకటం ఆగిపోయాయి. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బుక్స్, లిమిటెడ్గా దాచిపెట్టినటువంటి పుస్తకాలు. అప్పుడే ఆడియో మొత్తం మా ఫ్రెండ్ శ్యామనారాయణ గారు అంతకు ముందు నుంచే కలెక్ట్ చేయడం మొదలెట్టారు. వీడియోలు కూడా ఫోటో చేర్చడం. అది అయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత చిన్నపిల్లల పుస్తకాలు, డిటెక్టివ్ నావెల్స్ ఇట్లాంటివన్నీ ముందు తోటి తీసుకుందాం. ఆ తర్వాత ఏది దొరికినా మొదలెడదాం అనేది 2016లో తీసుకున్న నిర్ణయం. అప్పటికి ఏమైందంటే మేము హైదరాబాదు, బెంగళూరు, గుంటూరు 3 చోట్ల చేస్తున్నాం స్కానింగ్. సరైనటువంటి ట్రైనింగ్ ప్రాసెస్ లేదు, క్వాలిటీ కంట్రోల్ కూడా మాకు కావాల్సినట్టుగా జరగట్లేదు. అందుకని 2018 ఉగాది నాడు కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా ఈ డెడికేటెడ్ స్కానింగ్ సెంటర్ ఒకటి వరికుంటపాడు అనేటటువంటి మండలంలో ఉన్నటువంటి కనియంపాడు అనే ఊరిలో మొదలెట్టాం. అప్పట్లో మేము 55 సంవత్సరం 2022 నాటికి మేము దాన్ని చిన్నగా 40 లక్షలు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం టార్గెట్ 1 కోటి పేజీలకు తీసుకొచ్చాం అన్నమాట. చేయగలమని అనుకుంటున్నాం మేము. 1 కోటి పేజీలు 22
చివరికి అయిపోతే 22 అక్టోబర్ నాటికి 23 జనవరిలో దానికోసంగా వరకులపాడులోనే ఒక ఫంక్షన్ పెట్టుకున్నాము. అప్పుడే అనుకున్నది ఏంటంటే 3 కోట్ల పేజీలు దాటినప్పుడు మళ్ళా ముక్కోటి పండుగ ఒకటి చేద్దాం అనేటటువంటి దృక్పథం కూడా పనిచేసింది. ఈ లోపల పుస్తకాలు ఊరికే చేయటం అంటే స్కాన్ చేయాలంటే పుస్తకాలు రావాలి కదా, అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు ఇస్తారు? ఇది పెద్ద ఇబ్బంది అయిపోయింది. గవర్నమెంట్ లైబ్రరీ నుంచి డైరెక్ట్గా రావు. ఏదైనా 1-2 పుస్తకాలు ఖచ్చితంగా అవసరమైతే తీసుకుంటాం. అలా వచ్చినటువంటి లైబ్రరీ యూనివర్సిటీ లైబ్రరీ కింద ఉన్నటువంటి సిపి బ్రూన్ లైబ్రరీ, కాకపోతే వాళ్ళు బయటకి ఇవ్వనన్నారు. సో వాళ్ళు లోపల వాళ్ళు కట్ చేసి ఇస్తారు, మేము స్కాన్ చేస్తాం, వాళ్ళు బైండ్ చేసుకుంటారు. ఆ ప్రాసెస్లో అక్కడ చేసాం. అలాగే ఇక్కడ స్టేట్ ఆర్కైవ్స్లో తెలుగు పుస్తకాల్లో 1930కి ముందు ఉన్నటువంటి పుస్తకాలకు మటుకు వాళ్ళు పర్మిషన్ ఇస్తే అంతవరకు చేసాం రిజర్వేషన్ కోసం. తర్వాత నుంచి ప్రైవేట్ లైబ్రరీస్ రావటం మొదలెట్టినాయి. చలసాని ప్రసాద్ 2000లో పోయారు. 2018లో మనకి పుస్తకాలు పంపడం మొదలెట్టారు. ఆయనది 6400 పుస్తకాలు చేశాం. అలా ప్రైవేట్ కలెక్షన్స్ అన్ని రావటం మొదలెట్టినాయి. తర్వాత సాయి గారు కానివ్వండి, ఇంకా కొంతమంది యూనివర్సిటీస్ లైబ్రరీస్, మిగతా లైబ్రరీలో వీడౌట్స్ అనే ఒక పదం ఉంది. అంటే వాళ్ళకి అప్పటికే ఇంకా ఎక్కువగా ఎవరు చూడనటువంటి పుస్తకాలు, లేకపోతే బాగా డ్యామేజ్ అయిన పుస్తకాలు, అవన్నీ కిలో లెక్కన అమ్మేస్తారు. ఆ రకమైన వీడౌట్ పుస్తకాలు కొన్ని తీసుకుని, అవి నాన్ రిటర్నబుల్ కాబట్టి వాటికి లోయర్ ప్రయారిటీ, రిటర్నబుల్ బుక్స్కి ఎప్పుడు కూడాను హైయర్ ప్రయారిటీ పెట్టుకుని చేసాం. తర్వాత పోయిన సంవత్సరం 24 జనవరి నుంచి ఏంటంటే ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి పుస్తకాల్లో ఆల్రెడీ చేసినటువంటి పుస్తకాలు మళ్ళీ తిరిగి చేయటం అనవసరం ఏమైనా వస్తే. సో వాటిని తీసి పక్కన పెడతానికి ఒక ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అది ఎస్టాబ్లిష్ చేయడానికి మాకు ఒక 2-3 నెలలు పట్టింది. పట్టిన తర్వాత నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మా దగ్గర ఉన్న పుస్తకాలను మా పిల్లలు చూసి ఇది ఆల్రెడీ మా దగ్గర ఉన్నట్లయితే పక్కన పెట్టేస్తారు. దాని కాపీ మటుకు విడిగా పెట్టి ఎవరైతే పుస్తకాలు పంపించారో వాళ్ళకి కాపీ, ఆల్రెడీ స్కాన్డ్ కాపీ ఉంటుంది కాబట్టి అందిస్తాము. పుస్తకాన్ని మటుకు మళ్ళీ తిరిగి స్కాన్ చేయండి. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు కనుక మాకు చూస్తే 1000 పుస్తకాలు వస్తే 550 పుస్తకాల దాకా మా దగ్గర ఉన్న పుస్తకాలు వస్తున్నాయి. 450 పుస్తకాలు మా దగ్గర లేనివి వస్తున్నాయి. మా ఉద్దేశం ఇంకో 1.5-2 ఏళ్ళు పోయేసరికి ప్రాబబ్లీ అది 30కో 25కో వస్తుంది, 10కి 100కి. అలా రావటం ఆనందకరమే. కానీ ప్రత్యేకంగా ఏదైనా ఒక పుస్తకాలు కావాలి అంటే అవి ఎక్కడి నుంచి వెతకాలనేది ఇవాళ తెలియదు. వాళ్ళ దగ్గర ఉండొచ్చు, వీళ్ళ దగ్గర ఉండొచ్చు. అపరాధ పరిశోధన అనే ఒక డిటెక్టివ్ మాసపత్రిక వచ్చాయి, దానికి ఒక సప్లిమెంట్ వచ్చాయి. సప్లిమెంట్ మటుకు ఒక ఆయన మొత్తం దాచిపెట్టాడు, అవి ఇచ్చాడు ఆయన. కానీ ఒరిజినల్ బుక్స్ మన దగ్గర 30% ఉండి, వాటి కోసం కూడా వెతుకుతున్నాం అన్నమాట. ఎవరి దగ్గర ఉంటే ఇవ్వండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పుస్తకాలు స్కాన్ చేయాలంటే పుస్తకాలు కావాలి. అవి ఎవరి దగ్గర ఉన్నాయో మాకంటే జనరల్ పబ్లిక్కే ఎక్కువ తెలుస్తుంది ఆన్ ది యావరేజ్. అలాంటి జనరల్ పబ్లిక్ కనుక వాళ్ళకి ఇలాంటి మనసు ఫౌండేషన్ ఉంది, వాళ్ళే మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు, మళ్ళీ మీకు అందిస్తారు పుస్తకాలు. ఏ కండిషన్లో ఇచ్చారో ఆ కండిషన్లో కానీ అంతకంటే బెటర్ కండిషన్లో కానీ ఇస్తారు అన్నది మౌఖికంగా కనుక మనుషుల నుంచి మనుషులకు కనుక వెళ్ళేటట్లయితే ఇంకా ఈ ప్రవాహం ఏదైతే ఉందో పుస్తకాల ప్రవాహం అది ఇలాగే ఉంటుందని చెప్పి నమ్ముతున్నాను. అందువల్ల ఇప్పటికి కూడాను మేము ఎక్కడికి ఏ మీటింగ్కి వెళ్ళినా కూడాను ఒకే ఉద్దేశం ఏంటంటే అడుక్కోవడం పుస్తకాల కోసం. అయ్యా అమ్మ మీ దగ్గర ఏమి ఉంటే అవి ఇవ్వండి, అవి మా దగ్గర ఉన్నాయా లేవా అనేది మేము చూసుకుంటాం. మీరేమి ఇండెక్స్ చేయక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. ఒక పుస్తకమైనా చేస్తాం, 10 లారీలైనా చేస్తాం. మళ్ళీ మీకు కావాలంటే తిరిగి ఇస్తాం, మీకు అక్కర్లేకపోతే వేరే ఇవి తీసుకుని దాచిపెట్టే వ్యక్తులు లైబ్రరీస్ ఉన్నాయి, అక్కడికి మేము అలా చేరుస్తాం. ఈ ప్రాసెస్ అంతా జరిగే రోజుల్లో సాయి గారిని ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మా దగ్గర శాసనాల నకళ్ళు ఉన్నాయి,
ఈ శాసనాల నకళ్ళని మీరు ఏ రకంగా స్కాన్ చేయగలరా? శాసనాల నకళ్ళు అంటే న్యూస్ పేపర్కి 3 రెట్లు ఉంటుంది సైజు దాదాపుగా. శాసనాన్ని తీసుకుని శాసనాల మీద ఉన్నటువంటి దాన్ని వీళ్ళు పేపర్లు పెట్టి అతికిచ్చి తడతారన్నమాట, సాఫెన్ చేసి అది చేసి దాని మీద ఒక రకమైనటువంటి పిగ్మెంట్ పూస్తారు. ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చి ప్రిజర్వ్ చేస్తారు. అవి కూడా దాదాపు 70-80 ఏళ్ళు అయిపోయినాయి, చిన్నగా పొడైపోయాయి, మెత్తబడిపోయి, రంగులు వెలిసిపోయేవి అన్నీ దొరుకుతున్నాయి. ఏమైనా చేయగలరా? ఇది జరిగి 2.5 సంవత్సరం అయింది. 2.5 సంవత్సరం అయితే మనం మెషిన్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే 3-4 కోట్లు అవుతుంది. అది రెండోది ఏంటంటే, ఆ మెషిన్లో ఏదైనా చెడిపోయింది అనుకోండి, బాగు చేసే పరిస్థితి ఉండదు. మనం దాన్ని ఏ రకంగానూ వాడలేము, డబ్బు ఖర్చు పెట్టాము, కావాల్సిన పని అయితే కాదు. దీనికోసం అని చెప్పి షాయి గారు మేము అందరం కలిసి మా అంతటి మేమే ఒక మెషిన్ తయారు చేసుకున్నాం. అది దాదాపు ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి ఇబ్బందులన్నీ అర్థం చేసుకుని ఒక్కోదాన్ని అధిగమించుకుంటూ వచ్చేసరికి పోయిన సంవత్సరం ఆగస్టు నాటికి మెషిన్ రెడీ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆ మెషిన్ చేసే ప్రాసెస్లో వేరే వాళ్ళు ఏమేమి చేస్తున్నారు నేను చూడటానికి గాను ఈవెన్ మైసూర్లో ఉన్నటువంటి సెంట్రల్ ఆర్కియాలజీ మ్యూజియంకి వీటన్నిటికి వెళ్ళటం జరిగింది. ఆ మెషిన్ రెడీ అయిన తర్వాత వాళ్ళ తెలంగాణ ఆర్కియాలజికల్ మ్యూజియంలో ఉన్నటువంటి అన్ని శాసనాల నకళ్ళు పూర్తి చేసి తర్వాత వాటిని ఏంటంటే ఎంత పూర్తి చేసినా కూడా ముఖ్యమైన పని ఏంటంటే ఒకసారి చేయలేం మొత్తాన్ని, అంత రిజల్యూషన్ రాదు లేకపోతే. సో అందువల్ల దాన్ని 6 ముక్కల కిందనో 4 ముక్కల కిందనో విడగొట్టి కూడా చేశాం కొన్ని. వాటన్నింటిని కలిపి మళ్ళా ఫోటోషాప్లో అతికించాలి. ఆ అతికించడం కూడా పూర్తి చేసి ఒక 3 నెలల క్రితం సాయి గారు వాళ్ళ ఫైనల్ వర్షన్ ఇచ్చారు. ఇది మేము మా అంతటా మేంగా చేసినటువంటి ఒక ఆర్కియాలజికల్ యాక్టివిటీ కోసం చేసిన మెషిన్ అన్నమాట. నిజంగా మాంటూ ఫౌండేషన్ గర్వపడాల్సినటువంటి ఒక ఆవిష్కరణ. అలాగే ఇదే మెషిన్ మీద నేను ఇంతకుముందు ప్రయత్నం చేయలేదు. అంతకుముందు A3 మిషన్స్ మీద వీటి మీద ట్రై చేసాము తాళపత్ర గ్రంథాలని స్కాన్ చేయడానికి. ఈ మెషిన్ మీద A3 మిషన్స్ కంటే కూడా బెటర్ క్వాలిటీ తోటి ఒకేసారి దాదాపు ఒక 60 తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి ఆకులు పదం చెప్పలేం కాబట్టి ఒకేసారి చేయొచ్చు. క్వాలిటీ చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట మిగతా మిషన్స్ మీద చేసిన వాటిని. సో తాళపత్ర గ్రంథాలు, తర్వాత శాసనాల నకళ్ళు, ఆడియో కన్వర్షను, తర్వాత వచ్చినటువంటి పుస్తకాలు వాటి కండిషన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి తాకితే పొడిమేటట్టుగా ఉంటాయి. వాటిని పిల్లలకి హ్యాండిల్ చేసే పద్ధతులు నేర్పించాలి మనం. 2023లో మేము ఉన్న వాళ్ళలో కొద్దిగా క్రిటికల్గా ఉండేటటువంటి వ్యక్తి మా ఫ్రెండ్ రచన అనే మ్యాగజైన్కి ఎడిటర్ సాయి గారు. ఆయన పాపం పెళ్లి కాని ఆడపిల్లని చూసినట్టుగా చూసుకుంటాడు ఏ పుస్తకాన్ని అయినా కూడా. ఆయనకి చివరికి ఆరోగ్యం బాగాలేదండి మీకు పంపిస్తున్నాను నేనని చెప్పి చాలా బాధపడి పంపించాడు. పంపిస్తే చేసి పంపించాము. సార్ మీరు చాలా బాగా చేశారండి, దీనికి మేమేం ప్రశ్నించలేము, డిజిటైజేషన్ దాకా బాగుంది, కానీ తర్వాత తిరిగి బయట చేశారు చూడండి, అప్పుడు కొన్ని పేజీలు ఉంచితే చదవటానికి వీలు లేకుండా ఉందండి అని చెప్పాడు. నిజం కూడా అది. ఈ విషయం మనం ఆలోచించలేదనుకుని ఒక 3 నెలలు కష్టపడ్డాం. చూస్తే ఏంటంటేనండి ప్రతి పుస్తకాన్ని కూడా అంచు దగ్గర మేము కట్ చేసేటప్పుడు 3-4 మిల్లీమీటర్లు కనుక కట్ చేసినట్లయితే సరిపోవట్లేదు. నా దగ్గర ఉన్న మెషిన్స్ మాన్యువల్ మెషిన్స్తో చేసేవాళ్ళం. తర్వాత 3-4 మిల్లీమీటర్లు కాకుండా 6-7 మిల్లీమీటర్లు అయినప్పుడు ఏమిటైతుందంటే బైండింగ్, సెంట్రల్ బైండింగ్ పక్క నుంచి కనుక పిన్స్ వేస్తే టెక్స్ట్ మీదకి వెళ్తుంది. సో అది ఆపి అంచు 3-4 మిల్లీమీటర్లకు మాత్రమే కట్ చేయాలంటే ఏం చేయాలంటే ఏదో మెషిన్ జుగాడ్ అంట పట్టుకున్నాం, దాంతో కట్ చేస్తే సరిపోతుంది.
బైండింగ్ కూడా అందుకనే పక్క నుంచి పిన్నులు వేస్తే సరిపోతే వేస్తాము, లేకపోతే అంచు దగ్గర నుంచే కట్ చేసేటువంటి ప్రాసెస్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది తెలియని విషయాలు అన్నమాట. స్కానింగ్ అంటే స్కాన్ చేయడం ఈజీ. యాక్చువల్గా ఇవాళ మా దగ్గర కన్నా చూస్తే స్కానింగ్ యాక్టివిటీ 15% టైం తీసుకునేది. పుస్తకాలు రావటం, వచ్చిన వాటిని ఇండెక్స్ చేయటం, ఇవి మన దగ్గర ఉన్నాయా లేవా చెక్ చేయటం, ఉంటే పక్కన పెడతాం, లేకపోతే వాటిని తీసుకుని కట్ చేసి పేజీలు ప్రతిదీ ఉందా లేదా చెక్ చేస్తారు. ఎందుకంటే మధ్యలో ఒక పేజీ పోతే, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ అన్నయ్య వేణుగారు పంపించారు దాదాపు 4000 పుస్తకాలు పంపిస్తే అందులో పుస్తకానికి 27-28 పేజీలు లేవు. ఫోన్ చేశాడు ఆయన, సార్ ఈ పర్టికులర్ పేజీ మిస్ అయిందండి, ఏం చేద్దామని. సార్ లాస్ట్ పేజీకి వెళ్ళండి, చిన్న స్లిప్ ఉంటుంది చదవండి అని. ఎందుకంటే పుస్తకంలో మిస్ అయి ఉంటే వేరు, ఏది మేము స్కాన్ చేసేటప్పుడు మళ్ళీ పుస్తకం తీసుకుని స్కాన్ చేయొచ్చు. మా వాళ్ళు క్లియర్గా రికార్డ్ చేసి పెట్టారు, పేజ్ 27-28 నాట్ అవైలబుల్ అని. మనం ఏం చేయలేము, పుస్తకంలో లేదు అది. కానీ ఆ విషయం మనకు ఎలా తెలియాలి? ముందు చెక్ చేసుకుని ఈ పేజీలన్నీ ఉన్నాయా లేవా అనేది చూడకపోతే ఆ విషయం మనకు తెలియదు. అది బై మిస్టేక్ స్లిప్ అయిందా లేకపోతే ఫిజికల్గా లేదా అనేది. దీనికి అయ్యేటటువంటి టైం. తర్వాత స్కానింగ్ అయిన తర్వాత ప్రతి పేజీ స్కాన్ అయిందా లేదా అని చెక్ చేస్తారు క్వాలిటీ కంట్రోల్. అది అయిన తర్వాత వాటికి బ్లాక్ అండ్ వైట్ కింద మార్చి జేపెక్స్ దాచిపెడతాం కలర్. కానీ మనం ఇచ్చేటప్పుడు పీడిఎఫ్ ఈజీగా ఉండటం కోసంగా, సైజు తక్కువ ఉండటం కోసంగా బ్లాక్ అండ్ వైట్కి మార్చి పీడిఎఫ్ చేసి అప్పుడు అదేమో సర్క్యులేషన్, మిగతా ఇట్లా తర్వాత బైండింగ్ తర్వాత ప్యాకింగ్ అయ్యేటప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు, అన్ని పుస్తకాలు ఉన్నాయా లేవా, ఏమైనా పుస్తకాలు మిస్ అయినాయా అని. ఇందువల్ల టైం ఎక్కువ పోతున్నాను. నిజంగా ఇవన్నీ అవసరమా కాదా అనేది వేరే సంగతి. అవి లేకపోయినట్లయితే అందరికీ ఇబ్బంది. తర్వాత ఆ దృక్పథంతో ఇది చేస్తూ వస్తున్నాం అనమాట. ఇప్పుడు దాదాపు 40 మంది పిల్లలు పనిచేస్తారు. యావరేజ్ అటెండెన్స్ 34-35 ఉంటుంది. వారానికి 6 రోజులు పనిచేస్తారు. యావరేజ్ని మనం 10 లక్షల పేజీలకు వచ్చాం నెలకి. సో దానికి తగ్గట్టుగా పుస్తకాలు పోగు చేయటం మా బాధ్యత, పని చేయటం వాళ్ళ బాధ్యత అయిపోయింది. నేను అంటే మీరు ఏమి వినదలుచుకుని వచ్చారో నాకు తెలియదు. ఇందాక చక్రపాణి గారు అన్నట్టుగా మీరు ఉదాన్ని పిలిస్తే నేను ఉదాన్ని మాట్లాడాను అని అనుకోండి. ఇప్పుడు మీకు ఏమన్నా కనుక ప్రశ్నలు అనుకుంటే దయచేసి అడగండి. ఎందుకంటే మేము వేటపాలెం పంపించిన సందర్భం ఉంటాయి మా స్కాలర్స్ ఈ పాత పత్రికల కోసం ఆర్కేవ్స్ అని, ఆర్కేవ్స్ అని, లేకపోతే వేటపాలెం పంపించాము. మీరు చేస్తున్న సర్వీస్ వల్ల ఆ ముందు తరం స్కాలర్స్ కి అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే నాకు సందేహం సార్, డిజిటల్ కాపీరైట్ యాక్ట్ వచ్చిన దాన్ని చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్న క్రమంలో ఆ కాపీరైట్ యాక్ట్ ప్రభావం మీద యాక్చువల్గా అక్కడే చెప్దాం అనుకున్నాను కానీ అప్పటికే కొద్దిగా కాలాతీతమైనట్టుగా అనిపించింది నాకు. కొద్దిగా వివరంగానే చెప్తాను సార్. కాపీ చేయటంలో కాపీరైట్ యాక్ట్ ఏం అడ్డం రాదండి. కాపీ చేసి మీరు కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే తప్పు అవుతుంది కాపీరైట్ యాక్ట్ ప్రకారం. సో ఒక పుస్తకాన్ని, ఒక వర్క్ ఆఫ్ క్రియేషన్ ఏదైనా కానివ్వండి, దాన్ని కాపీరైట్కి ఒక లిమిట్ ఉంటుంది. ఎవరైతే క్రియేటర్ ఉంటారో ఆ క్రియేటర్ యొక్క మరణం తర్వాత 60 సంవత్సరాల పాటు కాపీరైట్ ఉంది. ఆ తర్వాత ఉన్నటువంటి పుస్తకాలను ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అడవి బాపురాజు గారి పుస్తకాలని, అడవి బాపురాజు గారు 1952లో పోయారు. హలో, కొద్దిగా ఎక్కువ వస్తున్నట్టుంది కదా, సరే. 1952లో పోయారు. సో ఆయన కాపీరైట్ పోయింది. మేము శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పుస్తకం వేసిన రోజున కాపీరైట్ ఉంది, ఇవాళ కాపీరైట్ లేదు ఆయన. సో ఇవి ఒక రకంగా న్యాచురల్గా కాపీరైట్ లేని పుస్తకాలండి. రెండోది, ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ కాపీరైట్ ఉన్నా కానీ దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎవరు దాన్ని రీప్రింట్ చేసేటటువంటి ఇంట్రెస్ట్ లేదు. దాన్ని మళ్ళీ ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలో కూడా తెలియదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కథానలయాన్ని స్కాన్ చేసిన తర్వాత 2011లో కాళీపట్నం రామారావు గారి 2014లో 90 సంవత్సరాలు నిండుతున్నాయి. ఆ రోజుకి ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తామని చెప్పి మొదలెట్టాం కథానలయం కోసం.
మా బాధ్యత, మనసు ఫౌండేషన్ బాధ్యత. ముందు కాళీపట్నం రామారావు గారికి అర్థం కాదు అసలు, అంటే టెక్నాలజీకి సంబంధించినటువంటి మార్పులు ఏమిటి అనేది. ఎందుకు దానివల్ల ఏమిటి ఉపయోగం, దాని కథ కావాలంటే ఉత్తరం రాస్తారు కదా, మనం పంపిస్తాం కదా. అలా కాదు సార్, సమాజం మారింది, టెక్నాలజీ మారింది, ప్రజల అవసరాలు మారుతున్నాయి, దానికి తగ్గట్టుగా కావాలంటే సరే ఆయన చివరికి ఒప్పుకున్నాడు. 2014లో ఆయన నవతీకరణం కోసం మా ఫ్రెండ్ ఒక ఆయన రమణమూర్తి గారు, కథ రమణమూర్తి గారు అంటారు, ఏవి రమణమూర్తి గారు, ఆయన సొంతంగా 40,000 కథలు సపరేట్ చేసి PDF చేసి పెట్టాడు. పెట్టినప్పుడు ఏం చేసామంటే నాలో రిజైండర్ రాశాం, ఎవరికైనా కనుక దీనిలో పబ్లిష్ చేసినటువంటి ప్రచురించినటువంటి కథలకి మీద ఎవరికైనా ఇబ్బంది కనుకుంటే చెప్తే మీరు తీసేస్తామని ఇక్కడ కాపీరైట్ సంబంధం కానీ ఏ రకంగా కానీ రిజైండర్ రాశాం. ఇప్పుడు 75,000 కథలు ఉన్నాయండి. ఇవాళ దాకా మమ్మల్ని ఎవరు కూడా తీసేయమని అడగడానికి ఒక్కళ్ళు కూడా రాలేదు. మోర్ ఇంపార్టెంట్ అంటే చాలామంది ఫోన్ చేస్తారు, మా కథలు ఎందుకు లేవు అని, దయచేసి పంపించండి వేస్తామని చెప్తాం. అయితే దీనికి ఆపోజిట్ కూడా ఉన్నారు, అసలు లేరని అన్నాం మనం. ఒక పెద్ద ఆయన కొడుకు నాతో చెప్పాడు, సార్ మీకు అది సాహిత్యం, మాకు ఆస్తి, అందువల్ల దయచేసి సరే తప్పేది ఏముంది, ఎందుకంటే వాళ్ళకి ఆస్తి, వాళ్ళ ఆస్తి హక్కు కూడా ఉంది వాళ్ళకి, సో మనం ఏం చేయలేము దాని గురించి. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆస్తి అనేది నాకు కొండపల్లి వీర వెంకయ్య పబ్లిషింగ్లో కొడుకున్నాడు, అండ్ సన్ కాదు, ఇప్పుడు ఓన్లీ సన్. అప్పట్లో నేను చెప్పేది 80లో ఆయన చెప్పాడనమాట, సార్ పబ్లిషర్ యొక్క లాభాలు ఎప్పుడు కూడా అమ్ముడుకొని పుస్తకాల్లో ఉంటాయి సార్ అని. ఎగ్జాక్ట్గా అదే, ఆ రచయిత పుస్తకాలను ఇవాళ దాకా మన మార్కెట్లోకి రాలేదు, మొన్న మధ్య దాకా. రచయిత చచ్చిపోయాడు, ఇంకా దానికి ఆస్తి ఉంటే, పుస్తకం ఉంటేనే ఆస్తి. అట్లా ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఒక 15-20 మంది ఉండొచ్చు అండి కాపీరైట్ కోసం ఇబ్బంది పడేవాళ్ళు. అయినా కూడా ఇప్పుడు మేమైతే పుస్తకాలు వేసేటప్పుడు మటుకు దాన్ని మేము మనసులో పెట్టుకున్నాము. మా వెబ్సైట్లో మటుకు కాపీరైట్ అయిపోయినాయి పెడతాము. కాకపోతే ఈ ఒక 1 year నుంచి కొత్తగా ఒక యాక్టివిటీ మొదలుపెట్టాం, క్రియేటివ్ కామన్స్ అని. క్రియేటివ్ కామన్స్ కింద మేము అప్రూవల్ తీసుకున్నట్లయితే అది మనం పబ్లిక్ డొమైన్లో పెట్టచ్చు. సో అలా తీసుకుంటున్నాం. ఇప్పటికి ఒక 1000 పుస్తకాల దాకా వచ్చినాయి. అది కాకుండా బాగా నిజమైనటువంటి పవర్ఫుల్ వాటిల్లో వచ్చినటువంటి పొడవటిగట్టు కుటుంబరావుది గణేశ్వరరావు గారు మొన్ననే ఇచ్చారు క్రియేటివ్ కామన్స్ కింద. వచ్చే సంవత్సరం ఆ 5 సంవత్సరం దాన్ని కొద్దిగా మోర్ సీరియస్గాను రిగరస్గా వెళ్తాం. సో అది మీ ప్రశ్నకి ఆన్సర్ కాదో నాకు తెలియదు. దాదాపు ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అనేది క్రియేటివ్ కామన్స్ చెప్తారు, ప్లాగరిజం అని అదర్ విషయాలు చాలా వస్తున్నాయి. తెలుగు సాహిత్యానికి అప్లై అయిందా కాదనేది చర్చనీయాంశం. మీరు చేస్తున్న దాన్ని మా యూనివర్సిటీలో బుక్స్ అన్ని కూడా 40 years వచ్చినాయి, ఎక్కువ బుక్స్. అంతకుముందు 4 పుస్తకాలు అంటే పాత ఉండొచ్చు, కానీ మాక్సిమం బుక్స్ మా లాస్ట్ 10 years 15 years పబ్లిషన్ ఉండొచ్చు. అన్నప్పుడు కాపీరైట్ వచ్చే అవకాశం, కాపీరైట్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి మీరే కనుక స్కాన్ చేయించారంటే అసలు ఇబ్బంది లేదు కదా. మీరే డిస్ట్రిబ్యూషన్ పెట్టేశారు, మీరే వెయ్యి చేస్తున్నారు కాపీరైట్. కాపీరైట్ ఈజ్ అసలు ఇంకోటి చెప్తానండి, కాపీరైట్ యాక్ట్ నేను క్షుణ్ణంగా చదువుకున్నానండి ఆ చివరి నుంచి ఈ చివరి. మొట్టమొదటి రూల్ ఏంటంటే కాపీరైట్ యొక్క ప్రిన్సిపల్ ఈజ్ షుడ్ బి మేడ్ అవైలబుల్ టు పబ్లిక్ యాక్సెస్. అది కనుక లేకపోయినట్లయితే యూ డోంట్ హ్యావ్ కాపీరైట్. నేను కాపీరైట్ నాకు ఉంది కాబట్టి నేను పబ్లిష్ చేయను అంటానికి లేదు. కాపీరైట్ నేను పబ్లిష్ చేశాను, ఫలానా వాళ్ళు దాన్ని వైలేట్ చేశారు అని చెప్పడానికి మీకు హక్కు ఉంది. భాషా సాహిత్యానికి సంబంధించిన అధ్యయనం చేస్తారు. బాలల సాహిత్యం గురించి చెప్పారు. సో మన దగ్గర ఏది అంటే ఇప్పటి నుంచి ఆ సాహిత్యం గురించి అంటే ఒకటి, రెండోది అంటే భారతీయ భాషల్లో అనువాదాలు తెలుగులోకి చాలా వచ్చాయి, అట్లాగే రష్యన్ సాహిత్యం కూడా చాలా వచ్చాయి. అవి కూడా మన దగ్గర
మొదటిది ఏంటంటే బాల సాహిత్యం కింద పీరియాడికల్స్ చాలా వచ్చాయండి. మొదట్లో నాకు గుర్తుంది, కొద్దిగా ఎక్కువ రోజులు రన్ అయినటువంటిది బాల మ్యాగజైన్ 43 ప్రాంతాల్లో ఎప్పుడో ప్రారంభమై జరుగుతూ వచ్చింది. తర్వాత చందమామ 47 ఆగస్టు ప్రాంతాల నుంచి మొదలైంది. బాలమిత్ర దాదాపు అదే ప్రాంతాల్లో స్టార్ట్ అయింది. గుజ్జాయి, తర్వాత బొమ్మరిల్లు, ఇలాంటివన్నీ వచ్చినాయి. ఆ తర్వాత కొన్ని వచ్చినాయి కానివ్వండి, అంత పాపులర్గా లేవు. బుక్స్ చాలా వచ్చాయండి. బాలల బొమ్మల రామాయణం ఇలా వచ్చినటువంటి కొన్ని బుక్స్ అయితే ఇలస్ట్రేషన్స్. కేసభ చాలా రాశారు చిన్నపిల్లల కోసం. ఇలా బాల సాహిత్యంలో విడిగా చాలా పబ్లికేషన్స్ జరిగాయండి. వాటిలో మా దగ్గర ప్రాబబ్లీ ఎన్ని ఉన్నాయనేది క్వాంటిటీగా చెప్పలేను కానివ్వండి, డెఫినెట్గా అయితే 2,000 పైన ఉంటాయి మ్యాగజైన్స్ కాక. చందమామ 100% స్కాన్ చేసాం, దొరికినాయి. మిగతావి కొన్ని దొరికాయి, దొరికిన వాటిని మాత్రం చేయలేదు. ఇందాకన్నట్టుగా చాలా ప్రెజర్ కాదు. ఇది కాకుండా మీరు ఇంకో ప్రశ్న అడిగారు. ప్రాంతీయ భాషలు అనువాదాలు జరుగుతాయి కదా, అనువాదాలు చాలా మొదటి నుంచి కూడా ఉన్నాయండి. అంటే కొన్ని అనుకరణలు అయితే ఎక్కువ అనువాదాల కిందనే వాళ్ళు చెప్పినవి 40-45 నుంచి చాలా ఎక్కువ వచ్చినాయి. అంతకుముందు కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో చాలా వరకు మన దగ్గర ఉన్నాయి. అంటే పర్టికులర్లీ అప్పట్లో ట్రాన్స్లేషన్స్కి కొంతమందిని కమిషన్ చేసేవాళ్ళు. ట్రాన్స్లేషన్ గాలి బాలచంద్రరావు, తర్వాత పొడవటి కుటుంబరావు, తర్వాత రెంటాల గోపాలకృష్ణ, తర్వాత బెంగాలీ నుంచి అయితే బొలిమంత శివరామకృష్ణ, తర్వాత చక్రపాణి, వీళ్ళందరూ చేసినవన్నీ చాలా వరకు మన దగ్గర ఉన్నాయండి. తర్వాత సోవియట్ యూనియన్ నుంచి పబ్లిష్ అయినటువంటివన్నీ కూడాను ఒక చిన్న ఉద్యమం కింద కొన్నాళ్ళు అనిల్ భక్తులారు చేశాడనమాట. స్కానింగ్ అంతా మేము సపోర్ట్ ఇచ్చాం. అలా లేవనేది లేవు, కాకపోతే 1000 పబ్లిష్ అయ్యంటే 150-200 మన దగ్గర ఉంటాయి. అలా తెలుగులో ఉంటే తీసుకుంటాం సార్. నిజంగానే తెలుగు బుక్స్ చాలా వచ్చాయండి. అప్పట్లో 60ల్లో చాలా ఇంట్రెస్టింగ్గా హౌస్ వైరింగ్ దగ్గర నుంచి మొదలెట్టి చాలా పెట్టారండి. ఇంకోటి ముఖ్యం ఏంటంటే ఫలానా తీసుకోము అనే మాట లేదండి. తెలుగులో ఉంటే ఏదైనా తీసుకుంటాం. అదే తొలి కన్యాశుల్కము మళ్ళీ మలికూరుకు వచ్చింది కదా, మీరు స్కానింగ్ చేసేటప్పుడు ఏమన్నా అట్లా మలికూరుకునే పాటిస్తారా, లేకపోతే రెండు దేనికి అదే స్కాన్ చేసి పెడతారా? గురజాడనే కాదండి, ఎవరిదైనా కూడా. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే తలనొప్పితో కూడుకున్న వ్యవహారం ఏంటంటే మహాప్రస్థానం. నళిని కుమార్ ఎడిషన్ దగ్గర నుంచి ఇవాళ దాకా మీకు దాదాపు ఒక 60 ఎడిషన్స్ వచ్చి ఉంటాయి. అందులో మా దగ్గర 45 ఎడిషన్స్ ఉన్నాయి. ఏం చేయలేము, ప్రతిదీ డిఫరెంట్ ఎడిషన్స్ మనం స్కాన్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అలా దురదృష్టవశాత్తు ఇంకోటి చెప్తాను మీకు. గురజాడ సెకండ్ ఎడిషన్ ఫస్ట్ ప్రింట్ 1909 ఇండియాలో అక్కడ దొరకలే మనకి. అక్కడి నుంచి బ్రిటిష్ లైబ్రరీ నుంచి తెప్పించుకున్నాం. అలా సంబంధించి ఆంధ్రజ్యోతి మొదటి చూసిన పత్రికలకి కాలం డిజిటైజ్ చేశారు. 70-70 దాని తర్వాత వాటికి కాపీరైట్ సమస్య ఎన్ని సంవత్సరాలు తేడా ఉండాలి చేయలేదు. ఇందులో ఏం చేశారంటే ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్ ఐసీఎస్ఆర్ ఐసీఎస్ఆర్ పత్రికలు ఎక్కువ రిజర్వ్ చేసిన లైబ్రరీలో ఐసీఎస్ఆర్ లైబ్రరీ వాళ్ళ 72 నుంచి ఆంధ్రజ్యోతి ఇక్కడ నుంచి 2007-8 దాకా 9 దాకా వాళ్ళతో డిజిటైజేషన్ ఒక ఒప్పందం చేస్తున్నాం. ఒక కాపీ ఆ లైబ్రరీలో ఉన్నట్టుగా ఒక కాపీ మాకు ఇచ్చినట్టుగా మేమే చేసుకుంటా థర్డ్ పార్టీ వెళ్ళి అక్కడే స్కానింగ్ పెట్టి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేశారు. అవి ఇప్పుడు ఎక్కడ అందుబాటులో లేవు. కృష్ణదేవరాయేంద్ర బాగానే నేను అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు సార్. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ కొంత బ్యూరోక్రాటిక్ నీడ్స్ కూడా కొన్ని వాళ్ళకు సంబంధించిన
కంటెంట్ కాకుండా ఇతర కంటెంట్ ఉంటే దానికి ప్రయారిటీ సాహిత్యం ముఖ్యంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ దృష్టి ఉండదు, దాన్ని డిజిటైజ్ చేయాలని ఉండదు. కానీ చాలా వరకు ఆంధ్రప్రదేశ్ అవునండి, అందులో అనుమానం ఇంపార్టెంట్ కేవలం స్కాన్ చేసి లైబ్రరీస్ లో కావాల్సిన అవైలబుల్ చేస్తున్నారు కదా. ఇతర సంస్థలు డిజిటల్ తెలుగు డిజిటల్ కంటెంట్ లో ఉంది. ఒకటి ఇంగ్లీష్ లో లాగా ఓసిఆర్ పూర్తిగా పనిచేయట్లేదు. కరెక్ట్ అండి, 100% స్కాన్ చేసిన పేజెస్ లో దాన్ని టెక్స్ట్ బుకింగ్స్ అనేది జరగట్లేదు. పాత అయితే ఇంకా చాలా కష్టం. సెర్చ్ వర్డ్స్ ఇవ్వడం, కీవర్డ్స్ ఇవ్వడం, దాని ప్రకారం స్కాన్ కంటెంట్ లోపల విషయాన్ని సెర్చ్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంది. archive.org కూడా మీకు కొన్ని పుస్తకాలు మనం ఎట్లా సెర్చ్ చేస్తాం ఆ స్పెల్లింగ్ బట్టి ఉంటాయి. చలసాని మనం ఎటువంటి స్పెల్లింగ్ వాడతాం, తెలుగులో రాస్తామా, ఇంగ్లీష్లో చెప్తాము, డబ్ల్యూ పెడతామా, సింగిల్ పెడతామా అన్న పుస్తకం దొరుకుతుంటాం. కీవర్డ్స్ యొక్క స్టాండర్డైజేషన్ జరగదు. కాబట్టి మనం రిజర్వ్ చేసిన తర్వాత మళ్ళీ అందుబాటులో తేవడానికి ఆ విషయంలో ఏమన్నా మీరు పెడుతున్నారు, ఎట్లా కీవర్డ్స్ ఇవ్వాలి ఆలోచిస్తారు? మొదటిది అయితే చెప్తాను సార్. ముందు మీరు అన్నది ఆంధ్రప్రదేశ్ విషయం నాకు తెలియదు, ఇది ICSRలో ఉందని. డెఫినెట్ గా అక్కడ పోయి మేము ప్రయత్నం చేస్తాము. అది డెఫినెట్ గా ప్రయత్నం చేస్తాం. తీసేస్తే రెండోది OCR, తెలుగు OCR ఇవాళైతే 5 ఏళ్ల క్రితంతో లెక్కేస్తే చాలా ఇంప్రూవ్, కానీ మనకు కావాల్సినటువంటి స్థాయిలో ఇంప్రూవ్ కాకపోతే కూడాను JPEGలు అందుకని విడిగా ప్రిజర్వ్ చేస్తున్నాం. బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి JPEGs కన్నా ప్రిజర్వ్ చేసినట్లయితే ఏదో రోజు కనీసం 90% ట్రయల్ పాయింట్ దాటితే ప్రూఫ్ రీడింగ్ పక్కన పెడదాం, అంటే అది ప్రాణం పోయే పని అనుకోండి. OCRని మనం ప్రాపర్గా వచ్చిన రోజు మొత్తానికి రన్ చేస్తాం, అనుమానం లేకుండా. ఇంకో పాయింట్ చెప్పారు మీరు, అంటే ప్రైవేట్గా ఇస్తున్నాం కానీ అవునండి, అదే ఒక్కోసారి చికాకు కూడా వేస్తుంది సార్. అది పోతే ఆంధ్రభారతి వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, మీరు ఆంధ్రభారతి వెబ్సైట్ కూడా ఇది డిక్షనరీస్ కోసం, పదాల కోసం, వాటి కోసం చాలా వరకు బాగా దొరుకుతుందండి. కానీ అక్కడ కూడా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్కి అవకాశం ఉంది, అవి చేస్తున్నారు సాయి గారు ఇప్పుడు దాని మీదని. అలాగే ఇప్పుడు మా వెబ్సైట్ ఈ సంవత్సరం చివరి లోపల ప్రారంభమవుతుంది. కాపీ రైట్ అయిపోయినవి, తర్వాత క్రియేటివ్ కామన్స్ కింద మనకు అప్పదైపోయినవి అన్నిటినీ 100% నెట్లో పెడతామండి. ఆ తర్వాత ఆగిపోయిన పత్రికలు ఉంటాయి అనుకోండి, వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు లైక్ విజయ చిత్రం ఉందనుకోండి, విశ్వనాథ్ రెడ్డి గారు ఆయనే ఫోన్ చేశారు ఒకసారి, ఏమంటే మీ దగ్గర అన్నీ ఉన్నాయని విన్నాను, నాకు కొద్దిగా ఈ పర్టికులర్ ఇష్యూ కావాలి, విజయ చిత్రం పంపిస్తారా అని. సో అందువల్ల కాపీ రైట్ ఇన్సిస్ట్ చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. క్రియేటివ్ కామన్స్ చెప్పక్కర్లేదు, చందమామ నెట్లో విపరీతంగా తిరుగుతుంది, ఏ క్వాలిటీ ఏంటి అనేది పక్కన. సో ఇలాంటివి పబ్లిక్ యాక్సెస్కి వదిలిపెడతంలో నాకేం ఇబ్బంది ఏం కనపడుతుంది. అది మా వెబ్సైట్లో ఉంటుంది. అలాగే ఇందాక చక్రపాణి గారు అన్నట్టుగా మీరు తీసుకుదలుచుకుంటే మీకు కూడా ఇస్తాం యాక్సెస్, అందులో ఇదే ఉందంటే ఆలోచించాల్సిందే. కానీ OCRని ఇంప్రూవ్ చేయటం ఎట్లా, అలాగే ఏ రకమైనటువంటి కీవర్డ్స్ ఇస్తే మనం పట్టుకోగలం, ఇవి కొద్దిగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇవాళ మనం దాన్ని పెద్ద చేయగలమని నేను అనుకోవట్లేదు. 5-6 ఏళ్లలో డెఫినెట్గా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అది ఇవాళకైతే మటుకు ఉన్నటువంటి దాంతో కష్టమే డెఫినెట్గా. సార్, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ 2007లోనే మనం డిజిటల్ ప్రక్రియ స్టార్ట్ చేశాం. చాలా చాలా ముందు స్టార్ట్ చేసిన వాళ్ళలో ఉస్మానియా లైబ్రరీ ఒకటి, కానీ మనం ఫెయిల్ అయ్యారు. ఎప్పటికీ స్కానర్స్ కనిపిస్తారు మీకు లైబ్రరీకి, డిఫరెంట్ రీజన్స్, కాపీరైట్ ఒకటి ప్లస్ ఫైనాన్షియల్ ఫండ్స్ అలొకేషన్ ఒకటి. ఇవన్నిటికీ ఏంటంటే రాజారెడ్డి ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి స్ఫూర్తి అండి ఇదంతా కూడాను. వీటన్నిటికి వెళ్ళి భూమని అనుకుంటాను ఇన్ఛార్జ్ మొదట్లో, కాకుండా కూడా విడివిడిగా కొన్ని ఫండ్స్ వచ్చినాయి. ఇప్పుడు లైక్ మన సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి సపరేట్గా బ్రిటిష్ లైబ్రరీ నుంచి కొన్ని ఫండ్స్ వచ్చాయి. ఇలా ఇవన్నీ కూడాను మీరు అన్నట్టుగా 2006, 2007 నుంచి 2010 దాకా జరిగాయి.
11 తర్వాత తెలుగులో అంత జరుగుతున్నట్టుగా నాకు కనపడలేదు. ఈవెన్ మీరు చెప్పిన ప్రెస్ అకాడమీ కూడాను ఆ పీరియడ్లో జరిగినటువంటి ఫండ్స్ ఏదో రకంగా బయట నుంచి వచ్చాయండి. మీరు చెప్పిన స్కానర్స్ అన్నారు చూడండి, మెషిన్స్, ఓవర్ హెడ్ స్కానర్స్ అన్నీ కూడా జర్మనీ నుంచి వచ్చాయండి అప్పట్లో మేజర్గా. వేరే ఇంకేమైనా వచ్చినాయో తెలియదు కానీ నేను చూసిన అన్ని మటుకు జర్మనీ నుంచి వచ్చిన మెషిన్స్. అదేమో మొదటిది ఏంటంటే మోనోక్రోమ్ అండి, కలర్ కాదు. రెండోది వచ్చి ఓవర్ హెడ్లో యూనిఫామ్ ఇల్యూమినేషన్ అనేది లేదు దాంట్లో. అందువల్ల వాటిని తర్వాత కొంత పోస్ట్ ప్రాసెస్ ఉంది, వాళ్ళే సాఫ్ట్వేర్ కూడా ఇచ్చారు చేయడానికి. సో కొన్ని జరిగినాయి. డిఎల్ఐ కింద పెట్టారు చాలా వరకు. మ్యాగజైన్స్ ఏమో ప్రెస్ అకాడమీ, బుక్స్ అన్ని మేజర్గా అది కోర్సెస్ వచ్చి ఆంధ్ర భాషా నిలయం వచ్చి, వేటపాలెం, తర్వాత గౌతమి లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీ, సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఇట్లాంటి కొన్ని చోట్ల నుంచి తీసుకున్నారు వాళ్ళు. కొన్ని ఇన్ఫ్యాక్ట్ కృష్ణ ఆంధ్ర భాష పుస్తకాలు కొన్ని అక్కడ ఆగిపోయినాయి తిరుపతిలో. నేనేదో వేరే పని మీద వెళ్తుంటే ఎవరు రిక్వెస్ట్ చేస్తే అక్కడ పోయి మళ్ళీ మొత్తం ఒక ఆటోలో లోడ్ చేయించి ప్యాక్ చేయించి పంపించాల్సి వచ్చింది. అది ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. రెండోది ఏంటంటే అది బిల్ బేస్డ్ సిస్టమ్ అండి. ఎవరు దానికి క్వాలిటీ కంట్రోల్ కానీ ఇంకోటి కానీ లేదు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒకే పుస్తకానికి 4 టైటిల్స్ తగిలిచ్చేవాళ్ళు. సో బిల్లింగ్ ఈజీ, ఒక పుస్తకం స్కాన్ చేస్తే 4 పుస్తకాలు బిల్ పెట్టుకోవచ్చు. దురదృష్టకరమైన విషయమే కానీ భారతదేశంలో జరిగేదే ఇది. దాని గురించి మనం ఏం మాట్లాడలేము. ఇప్పుడైతే అంత దుర్మార్గంగా జరగకపోవచ్చు, ఆశిద్దాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇంకో యూనివర్సిటీ కానీ 1 by 1 ఇప్పుడు మేము అప్రోచ్ అయితే ముందు ఇలాంటి ఎవరైతే ముందు ఓపెన్గా ఉన్నారో వాళ్ళతో హ్యాండిల్ చేయటం. కొన్నిసార్లు సరైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అవి ఉన్న చోట్ల ప్రాబ్లం రాకపోవచ్చు. మధ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ లైబ్రరీస్కి అడిగారు. సో ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ అంటే భయం నాకు మొదటి నుంచి కూడా. ఎందుకంటే వాళ్ళ ఒక ఆఫీసర్ ఉంటాడు, రేపు ఇంకోటి వస్తాడు, నీకేంటరా, నీకేమో అందులో ఎంత బాగుంది, నాకేం ఇస్తావు, ఈ రకమైన చర్చలు ఎక్కువ. అసలు పని కంటే అవసర పని. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ జోలికి పోవట్లేదు. సరే, ఇంకొక ప్రశ్న. అంటే ఇప్పుడు మనసు ఫౌండేషన్ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మాకు గౌతమి గ్రంథాలయంలో పుస్తకాలు ఏమున్నాయి, వేటపాలెంలో ఏమున్నాయి, లేకపోతే కథలయం ఏమున్నాయి, అవి మళ్ళీ మనకు సపరేట్ గా డాట్ ఇన్ కొట్టుకోవడమేనా, లేకపోతే మీ దగ్గర ఉన్న మొత్తం కలెక్షన్ మనసు ఫౌండేషన్ లోనే ఉంటుందా మీరు స్కాన్ చేసింది? మీరు అడిగిన దాన్ని 2 రకాలుగా అర్థం చేసుకున్నాను నేను. మనం ఏదైనా కనుక మనం స్కాన్ చేసినవి గౌతమి నుంచి ఉన్నాయనుకో, వాటిని మనం గౌతమి లైబ్రరీ అని రాస్తాము. అంటే మా నంబరింగ్ స్కీమ్ ఉంటుంది. ఆ నంబరింగ్ స్కీమ్ లో లాస్ట్ డిస్క్రిప్టర్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిది అనమాట. దానికి ఒక బ్యాక్వర్డ్ స్కాన్ పెట్టి ఉంది. అందువల్ల ఏంటంటే మొదట్లో వ్యక్తి పేరు రాసేవాళ్ళం, లేకపోతే లైబ్రరీ పేరు ఏదో రాసేవాళ్ళం. ఇప్పుడు అదేంటంటే ఎంబెడ్ అయిపోతుంది అనమాట నామినిక్లేచర్లో. అందువల్ల డెఫినెట్గా ఎక్నాలజ్మెంట్ అనేది మటుకు వ్యక్తి ఇచ్చిన వ్యవస్థ ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ అనేది. మీరు ఎక్కడి నుంచి తెచ్చారో అది లైక్ చల్సాని ప్రసాద్ అనుకో, సిపిబి, అదే నిన్న లింక్ ఓపెన్ చేసి చూసాను సార్. అదే అందువల్ల సిపిబి అనేది ఉంటుంది అనమాట. అది మాకు ఒక రకంగా అడ్వాంటేజ్, ఎందుకంటే బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ కోసం. మీరు అడిగారు అనుకోండి, ఆ బుక్ జేపెక్స్ తీయాలనుకో, జేపెక్స్ తీయాలంటే అది ఈజీగా ఉంటుంది రిలేటివ్. అలా నిజానికి మీరు సమావేశం ఎందుకు పెట్టారో నేను ఏం మాట్లాడుతున్నానో అన్నారు, కానీ సమావేశం ఉద్దేశమే అదే సార్. ఎందుకనంటే మీరు అన్నారు ఇందాక మాట్లాడేటప్పుడు, మౌఖికంగా మేము ఈ పుస్తకాలను స్కాన్ చేసి అందరికి అందుబాటులోకి తీసుకొస్తున్నామనే సమాచారం పంపాలి, అది వెళ్ళాలి. సో మా దగ్గర నుంచి మౌఖికంగా అటువంటి సమాచారం వెళ్ళాలి. కాబట్టి ఎందుకోసం ఎలా చేస్తున్నారు అనేది మేము నోటి నుంచి వింటే మేము మా కొంతమంది విద్యార్థులకు కానీ పరిశోధక విద్యార్థులకు కానీ వాళ్ళకి చెప్పడం ద్వారా అది విస్తృత సమాజంలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తే మీరు ఆ లైన్స్ లో మీరు చెప్పినటువంటి అనుభవాలు, అంటే ఆ వెనక ఉన్న ఈ కృషి వెనక ఉన్నటువంటి సాధక బాధకాలతో సహా మా చెప్పారు. లేకపోతే మేము అనుకుంటాం మా ఎగ్జామినేషన్ పేపర్ లాగా పేజీలు ఇస్తుంటే స్కాన్ అయిపోతుంది, అది పెట్టేస్తున్నాం అనుకుంటాం. నిజానికి ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, మన ఎగ్జామినేషన్ పేపర్ స్కాన్ అంటే మా పిల్లోడు ఏటో నవ్వుతాడు అనుకుంటుంటాడో స్కాన్ అయిపోతాం. కానీ ఇది అది కాదు. దీంట్లో ఇంకా ఎంతో కష్టతరమైనటువంటి వ్యవహారం ఉంది.
తర్వాత మళ్ళీ ఆ పుస్తకాల యజమానులకు వెనక్కి పంపటం లేదా గ్రంథాలయాలకు పంపటం, ఈ కృషి అంతా చాలా ఉందనే విషయం చాలా విపులంగా వివరంగా చెప్పారు. అయితే ఇంకో మాట సార్, మీరు దండలో దారాన్ని నేను అని, ఆ దారం లేకపోతే దండే ఉంటుంది సార్, పూలు వృధాగా ఉడుతూ ఉంటాయి, దేవుడు మెడలో కూడా నిలబడో కిందే పడుతుంటాయి. కాబట్టి దారం చాలా ముఖ్యమైనది. ఆ దారం తీసుకొని ఆ దండ గుచ్చి దండని సద్వినియోగం చేయాలనేటువంటి సదాలోచనతోటి మీరు చేసినటువంటి కృషి. కాబట్టి ఇవాళ ఈ మనసు ఫౌండేషన్ ఇంత విస్తృత స్థాయిలో అందరి నోళ్ళలో నాంతూ ఇంత కృషి చేస్తూ ఉంది, ఇంత సాహిత్య సేవ కూడా చేస్తూ ఉంది. నిజానికి నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది సార్, మీరు చెప్పిన ఇందాక మాటలో బిరుదురాజు రామరాజు గారు కానీ, నాయన కృష్ణ గారు, బిట్టు వెంకటేశ్వర గారు, వీళ్ళు జానపద సాహిత్యం మీద పరిశోధన చేసేటప్పుడు టేప్ రికార్డర్ ఒక భుజాన్ని తగిలించుకొని, ఒక సంచి ఒక భుజాన్ని తగిలించుకొని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ లేక నడుచుకుంటూ కిలోమీటర్లు సైకిల్లోనో నడుచుకుంటూ పోయి చెట్ల కింద పుట్టల దగ్గర కూర్చొని ఆ జానపదుల పాటలు వింటూ దాన్ని రికార్డ్ చేసుకొని వాళ్ళు ఎంత కష్టపడి పరిశోధన చేసి దాన్ని ఇప్పటికి నిక్షిప్తం చేశారు, దాన్ని గ్రంథస్థం చేశారు. ఆ వాళ్ళ పడిన కష్టం ఇవాళ కనీసం ట్రాన్స్పోర్టేషన్ అన్న ఉంది. మీరు చెప్తే కూడా అంత కష్టపడుతూ ఇప్పుడు మీరు ఇవాళ ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నారనే విషయం నాకు బోధపడింది. రెండోది, మీరు ఇందాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పారు సార్, 2021లోనే శాసనసభ్యులు లేదా శాసన మండలి సభ్యులు మొత్తం ఒక పెద్ద బృందం సార్, కొన్ని లక్షల రూపాయల ఖర్చు, వాళ్ళు తంజావూరుతో సహా అన్ని చోట్ల తెలుగు పుస్తకాలు ఆడిన తాళపత్రాలు ఆడిన మొత్తం పరిశీలించి వచ్చారు అంతే. అక్కడికి పోయారు, విమానాలు, కార్లు, రాజుగడల రవితేజ ఓ వెహికల్స్, సెక్యూరిటీ, వాళ్ళకి ఎస్కార్ట్లు, వ్యవహారం, దారిలో భోజనాలు, టిఫిన్లు, వ్యవహారం అంతా నడిచింది. అని తర్వాత ఏం జరిగిందంటే ఏం లేదు. ఇప్పుడు మీరు మొన్ననే వీసీ గారి దగ్గర మాట్లాడేటప్పుడు అన్నారు తంజావూరు లైబ్రరీ బ్రహ్మాండంగా డిజిటలైజ్ అయింది, కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ బాబు మాకు అందుబాటులోకి ఇవ్వండి, మేము వాడుకుంటామని అడుగుతున్న నాదుడే లేడు అని చెప్పారు. సో ఇవి వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు ఏదో పోయారు, చూశారు, వచ్చారు. నేనే ప్రత్యక్ష సాక్షి సార్, ఎందుకంటే నేను అప్పుడు నెల్లూరులో ఉండేవాడిని. ఆ కమిటీని నేను కూడా వెళ్ళి కలిసి సరే ఏదో సాధక బాధకాలు మాట్లాడాను, అందుకని నాకు అది గుర్తొచ్చింది. అక్కడికి వెళ్ళి చూసి వచ్చారు. అట్లా ఎస్వి యూనివర్సిటీలో ఉండే ఓరియంటల్ రీసెర్చ్ సెంటర్కి పోయి అవి కూడా చూశారు. ఇవన్నీ చూడటం తప్ప తర్వాత ఫర్దర్ లేదు. ఎట్టయితే విదేశాలకు వెళ్ళి పరిశీలన లేదా అధ్యయనం చేసి ఆయన 2 నెలల్లో రిటైర్ అయిపోతుంటాడు, కానీ వాళ్ళు కూడా అట్లాగే రిటైర్ అయిన బ్యాచ్ కూడా అందులో సభ్యుల్లో ఉండొచ్చు కూడా. సో ఇటువంటివన్నీ ఉన్నాయి సార్. రెండోది, మీరు కేతు విశ్వనాథరెడ్డి గారి పేరు కూడా ప్రస్తావన చేశారు ఇంతకుముందు అక్కడ కూర్చున్నప్పుడు. సో ఆ రకంగా కూడా ఆయనకి విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉంది కాబట్టి మేము కలిసి మాకు కొంచెం మీరు సహకారం అందిస్తున్నారు కాబట్టి దానికి అందరికీ చాలా ధన్యవాదం సార్. మీరు మాట్లాడిన అంశాలు, మీరు ప్రస్తావించిన విషయాల్ని తప్పకుండా వీలైనంత వరకు మేము కూడా మౌఖికంగా ఇంకో రకంగా పబ్లిక్లో తీసుకెళ్తాం. చాలా మంది ఆవేదన ఉంది, అక్కడక్కడ ఈ తాళపత్రాలు కానీ లేకపోతే ఇవి శాసనాలకు సంబంధించినవి కానీ రాజురేఖలు అవి దొరికితే గ్రామీణ ప్రాంతాల్లో తవ్వకాల్లో బయటపడితే వాటికి ఉన్న ప్రాముఖ్యత తెలియక అది అక్కడక్కడ పడేస్తున్నారు, అవి కూడా తెలియట్లేదని ఆ పరిశోధకులు కూడా బాధపడుతుంటారు. కాబట్టి ఈ కృషిలో మేము కూడా భాగస్వాములు అవుతామని మీకు సవినయంగా మనవి చేస్తున్నాం. చాలా ధన్యవాదాలు మీరు చెప్పినటువంటి అంశాలన్నిటికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు వందన సమర్పణ ఫార్మల్ గా మహేందర్ గారు డాక్టర్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఈనాటి సభాధ్యక్షులు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారికి, మనం పిలువగానే మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మనసు ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ మన్నం వెంకటరాయుడు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహాయక సహకారాలు అందించిన మన రిజిస్ట్రార్ ఎల్వికే రెడ్డి గారికి, మన అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి గారికి, లైబ్రరీ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ రజని గారికి, డైరెక్టర్స్కి, డీన్స్కి, మన కార్యక్రమానికి వచ్చినటువంటి సీనియర్ జర్నలిస్ట్ కె శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్, నాన్ టీచింగ్, ఏఎంఆర్సి, కంప్యూటర్ వారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.